స్పిరిట్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా కొంతమంది నిశ్శబ్దంగా ఉంటున్నారు. దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టం లేదు మీకు. థ్యాంక్ యూ స్పిరిట్ హల్లెలూయా హల్లెలూయా. ఇంకా దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభు అని అడిగేవారు ఎవరైనా ఉంటే దయచేసి నోరు తెరిచి అడగండి, పర్వాలేదు. నోరు తెరిచి అడగండి. ప్రభుని అడిగితే దేవుడు మీతో మాట్లాడగలిగిన దేవుడు అని నమ్మిన వారు. థ్యాంక్ యూ స్పిరిట్ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకే వందనాలు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. Glory, hallelujah. Thank you, Spirit, hallelujah. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఈ రాత్రి నన్ను దర్శించబోతున్నందుకు వందనాలు. నీ అద్భుతమైన కృప, నీ సన్నిధి, నీ బాహువును అనుభవించడానికి నాకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని వాక్యమన్న యేసు మా అందరితోనూ మాట్లాడుదువుగాక. ఆమేన్ చెప్పండి. మా హృదయములు మీరు దర్శించుదురుగాక. ఈ రాత్రి ప్రభువా, ఒక నూతనమైన కార్యం మా జీవితంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ దాసుని నన్ను మరుగు చేయండి. నన్ను ఎవరికి కనబడనివ్వద్దు. నీ సిలువ చేతను మరుగు చేసుకొని నీ వాక్య ప్రత్యక్షతలో నీ ప్రజల్ని నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మొదటిగా దేవునికి నేను వందనస్తుణ్ణి. హల్లెలూయా. రెండోదిగా మీ స్థానిక సంఘ కాపురైనటువంటి మా అమ్మకు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. అందరికీ చెప్పారు, మాకు చెప్పలేదు ఏంటండి పాస్టర్ గారు అని చూడొద్దు. మీ అందరికి కూడా వందనాలు. మీరు వందనాలు చెప్పరండి. గుడ్. మీరు చాలా మంచివారు. ఈరోజు తెల్లవారులు ఎక్కడ కూర్చుంటాను అన్న వాళ్ళు చేయొద్దండి. తెల్లవారులు నిజమే. ఇది అబద్ధం. ఇదేంటి? ఖచ్చితంగా అబద్ధం. దేవునికి స్తోత్రం. మీరు తెల్లవారులు కూర్చోబెట్టే స్థితి నాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ రేపు ఉదయం నేను ఆరాధనకి పోవాలి కనుక నేను కొద్ది నిమిషాలు మీతో ప్రభు వాక్కు మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి బొడ్డేడు లంక నుంచి ప్రయాసపడి వస్తున్న ప్రియ విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మీరు చాలా ప్రయాసపడి వస్తున్నారు, నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్పండి. ఆమెన్ అంటే ఏంటి అర్థం? అలాగూ జరుగును గాక అని అర్థం, అంతే. పెద్దన్నయ్య నువ్వు కూర్చోవాలి అర్జెంటుగా. అక్కనే తమ్ముడు కూర్చోబెట్టండి. రైట్. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. అలా ఆడుకోనివ్వండి, వదిలేండి, నో ప్రాబ్లం. అమ్మా అలా వదిలేండి, నో ప్రాబ్లం. వాళ్ళు అల్లరి చేయకుండా ఉంటే చాలు నాకు, అంతే. స్తోత్రం కలుగునుగా. వాళ్ళు అలా తిరిగితే నాకు ఏం ఇబ్బంది లేదు, అలా ఉండేవండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి చెప్పండి. అయితే నాతో ఒక సమస్య ఉంది. ఏంటంటే హల్లెలూయా చెప్పినప్పుడు రెండు చేతులు ఎత్తాలి,
కండిషన్ 1. రెండవ షరతు ఏంటంటే, నేనేం చెప్పానో లాస్ట్లో అడుగుతాను, చెప్పలేదంటే మళ్ళీ చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. మీకు సమ్మతమేనా? సమ్మతం అంటే ముందుకెళ్దాం, లేకపోతే ఆగిపోదాం. ఆమెనని చెప్తాను, వెళ్ళిపోవచ్చు. స్తోత్ర. మీకు అందరికీ సమ్మతం ఓకేనా? ఓకే అంటే ఇలా చూపించండి. ఓకేనా? ఇలా కుడి చేయి ఏదమ్మా, కుడి చేతితో చూపించు. దేవునికి స్తోత్రం. ఇలా చూపించండి. ఓకే. ప్రవ్యాక, నాకున్న మరొక లక్షణం ఏంటంటే, ఎవరు వాక్యం వింటలేదో పడుకుంటున్నారో వాళ్ళు లేపుతాను. మరి నేను కుదురుగా ఉన్నాను ముందే మీకు చెప్పేస్తున్నాను. తర్వాత మీరు ఇబ్బంది పడితే నాకు సమస్య చాలా పెద్దదైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత మీ పాస్టర్ గారు మీరు పడాలి, నాకు సంబంధం ఉండదు. స్తోత్ర. సో అందుకే నేను ముందుగా చెప్తున్నాను 3 కండిషన్లు. ఒకటి, ఏం చేయాలి? హల్లెలూయా చెప్పినప్పుడు. రెండవది చెప్పండి, మర్చిపోయారు చూసారా? వాక్యం అంతా చెప్పేసిన తర్వాత ఏ వాక్యం చెప్పానో లాస్ట్లో అడుగుతాను. మూడోది ఏంటి? ఎవరన్నా నిద్రపోయినా వాక్యం వినకపోయినా వాళ్ళ పేరుని తెలుసుకుని మరీ పిలుస్తాను. చూసుకోండి మరి అంత జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు వాక్కులోంచి ఒక వాక్యాన్ని, ఒక వ్యక్తిని మీ ముందు పెట్టి, ఈ దేని దగ్గరికి రాకూడదు అనుకున్నాం దాని దగ్గరికి వస్తున్నాడు ఈయన. స్తోత్రం కలుగునుగా. సో ఈ రాత్రి ఒక వ్యక్తిని మీ ముందు పెట్టి నేను త్వరితంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ముగించలేకపోతే నా సంబంధం లేదు. స్తోత్రం కలుగునుగాక. సాధ్యమైనంత వరకు వాక్యాన్ని త్వరితంగా నేను ముగించడానికి ప్రయత్నం చేయాలని మీరు నాకు సహకరించాలి. ఆమేన్. రైట్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి పేరు ఏం పేరంటే అరిస్తర్క్. అనండి అందరూ గట్టిగా, అరిస్తర్క్ అనండి. ఈ వ్యక్తి గురించి మనం చాలా విషయాలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఈయన ఎవరంటే చాలా బలమైన విశ్వాసి. క్రైస్తవ సంఘములో దేవుని యొక్క ఒక ప్రణాళికలో ఏర్పరచబడిన ఒక విశ్వాస పాత్రుడైన వ్యక్తి ఈ అరిస్తర్క్ అనబడిన వ్యక్తి. స్తోత్రం చెప్పండి. సో ఈ అరిస్తర్క్ అనే వ్యక్తి గురించి కేవలం కొన్ని వచనాలు మాత్రమే వాక్యంలో రాయబడ్డాయి. సో ఆ వాక్యాన్ని మీకు ముందుకు చూపిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈయన మాసిదోనియా పట్టణానికి చెందిన వ్యక్తి. ఏదోనియా అమ్మా చెప్పాలి. కొంతమంది అదోనియా అంటున్నారు, గట్టిగా చెప్పండి. వీడు చాలా ప్రమాదకారిలా ఉన్నాడు. స్తోత్రం వల్ల. మాసిదోనియా అనే పట్టణానికి చెందిన వ్యక్తి, మాసిదోనియా అనే దేశంలో తెస్సలోనిక పట్టణానికి చెందిన వ్యక్తి. ఏ పట్టణం? పలకండి. మీరు అన్నాలు తిన్నారా? మరి నేను తినలేదు. స్తోత్రం కలుగును కాక. మీరు భోజనం చేయలేదు కదండి? యథార్థంగా చెప్పండి. ఉపవాసం ఉన్నవాళ్ళు ఎత్తకండిలే. స్తోత్రం కలుగును గాక. తెస్సలోనిక పట్టణానికి చెందిన వ్యక్తి. స్తోత్రం కలుగును గాక. ఈయన మంచి విశ్వాసి, క్రైస్తవుడు. ఈ విశ్వాసిగా క్రైస్తవుడిగా ఉంటున్న ఈయనలో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈయన చాలా గొప్ప ధనవంతుడు. తర్వాత ఆ దేశంలో ఎవరికీ లేనంత బలమైన అధికారమును ఆయనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. అంటే ఒక అధికారిగా ఉన్నాడు, ఒక ధనవంతుడిగా ఉన్నాడు. తర్వాత తన జీవితంలోనికి విశ్వాసిగా మారాడు. స్తోత్రం కలుగునుగా. అది ఎలాగ జరిగింది అనేది మనం ఈ రాత్రి ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఏం కాదు, నా వైపు చూస్తున్నారు లేదని. ఎంతమంది ఇంట్లో దీన్ని ఏమంటారు, చారు కాస్తారు కదా, దాన్ని పచ్చి పులుసు. ఎంతమంది పచ్చి పులుసు తిన్నారు? పచ్చి పులుసు తిన్నవాళ్ళు చేయొత్తండి. పచ్చి పులుసుకి దీనికి సంబంధం ఏంటి అనుకోవద్దు, ఎత్తండి, చెప్తాను నేను. స్తోత్రం కలుగును కాక. అమ్మ నువ్వు పచ్చి పులుసు తినలేదమ్మా బాబా, అంత సిరాకు గట్టకలే ఫేస్. పచ్చి పులుసు తెరిసండి పోను కనీసం. రైట్, బ్రతికించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఈ పచ్చి పులుసు గురించి ఎందుకు చెప్తున్నానంటే,
నేను చిన్నప్పుడు వారానికి 2 సార్లు మా అమ్మ పచ్చి పులుసు కాసేది. ఎన్నిసార్లు? వారానికి 2 సార్లు పచ్చి పులుసు కాసేది. ఎందుకనంటే మాకు తినడానికి ఆహారం లేక కాదు, మాకు మంచి ఆహారం ఉండేది, మంచి యోగ్యత కలిగిన వ్యక్తులు మేము. కానీ మా అమ్మ మాకు చిన్ననాటి నుండి ఒక విషయాన్ని నేర్పించింది. ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడికి వెళ్ళినా తినగలిగిన అర్హతని ఇవ్వడానికి నా తల్లి ప్రయత్నం చేసిన మొదటి ప్రయత్నం అది. స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవడానికి చెప్తాను. ఈయనలో 7 తలంపులు ఉన్నాయి. 7 తలంపులు ఈ రాత్రి మనం ధ్యానం చేయడానికి ఒకవేళ అవకాశం ఉంటే ధ్యానం చేద్దాం, లేకపోతే కొద్ది మాటలతో మనం ముగించుకుందాం. నెంబర్ 1, ఈ యొక్క వ్యక్తి అరిస్తర్ కనబడిన వ్యక్తి ధనవంతుడు. రెండవదిగా క్రైస్తవుడిగా మారాడు. మూడవదిగా అధికారిగా కూడా ఉన్నాడు. సో ఈ అధికారిగా విశ్వాసిగా మారకముందు చాలా విషయాలు జరిగాయి. అయితే ఈ వ్యక్తి అరిస్తర్ కనబడిన వ్యక్తి దేవుని సాక్షిగా మారడానికి గల కారణం ఏంటంటే, అక్కడికి యెరూషలేము అనే పట్టణానికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన పేరు ఏం పేరంటే పౌలు గారు. చెప్పండి అందరూ, చెప్పలు గట్టిగా. పౌలు గారు 3 మిషనరీ యాత్రలు చేశారు. ఎన్ని మిషనరీ యాత్రలు చెప్పాలి? అదే నేను చెప్పాను కదా, మీరు ఏం చేయాలి అడిగితే ఎన్నే సమాధానం చెప్పాలి. ఎన్ని మిషనరీ యాత్రలు? ఎలా చూపించాలి మీరు? 3 మిషనరీ యాత్ర. దాంట్లో 2వ మిషనరీ యాత్ర ప్రయాణం చేసినప్పుడు, సువార్త దండయాత్ర చేసినప్పుడు యెరూషలేము అనే పట్టణానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో దాంట్లో తెస్సలోనిక పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది భక్తులైన స్త్రీలు కూర్చున్నారంట. మీరు కూర్చున్నట్టు. స్తోత్రం. మీరు ఎలాగైతే కూర్చున్నారో అలాంటి భక్తి గల స్త్రీలు కొంతమంది కూర్చున్నారంట. అమ్మ, ఈ వాక్యం అర్థం అవ్వాలంటే పరిచయం వినాలి, అప్పుడు వాక్యాలకు వెళ్దాం. స్తోత్రం కలుగునుగా. సో ఈ భక్తి గల స్త్రీలతో పాటు ఈ అరిస్తర్ కనబడిన వ్యక్తి కూడా కూర్చున్నాడు. కూర్చుని ఏమి నేర్చుకుంటున్నాడంటే వాక్యం వినడానికి మనసు పెడుతున్నాడు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, పౌలు గారు నిలబడి ఒక మాట అంటున్నారు. యేసే నిజమైన దేవుడు. యేసు ఏం చేయడానికి వస్తున్నాడంటే మరణించడానికి ఈ లోకంలోనికి దిగి రాబోతున్నాడు అని పౌలు గారు నిలబడి వాక్యం చెప్తున్నారు. స్తోత్రం కలుగునుగా. ఏమని చెప్పారు? యేసే, నోరైపోప్పండి, నిజమైన దేవుడు. ఆయనే సమస్త మానవాళి పాపము నిమిత్తం ఏం చేయబడతాడు? మరణించబడతాడు. ఆయనే యేసయ్య అని చెప్పాడు. వాస్తవానికి యూదులకి యేసయ్య అంటే ఇష్టం ఉండదు. ఎవరంటే ఇష్టం ఉండదు? యేసయ్య అంటే ఇష్టం ఉండదు. అందుకని యూదుల దగ్గర యేసయ్య గురించి ఎత్తాడు. స్తోత్రం కలుగునుగా. అందుకే ఈ రోజు చాలా మంది ఏమన్నారంటే, ఇక్కడ కాదు సువార్త చెప్పడానికి నీకు దమ్ముంటే యెరూషలేము వెళ్ళి సువార్త చెప్పంటారు. కారణం ఏంటంటే యూదులు ఇక చూడరండి, అలా అడ్డంగా నరికేస్తారండి యేసయ్య కోసం చెప్పి. ఎందుకంటే వాళ్ళు యేసయ్యని ఎలా చూశారంటే రాజుగా చూస్తారు. స్తోత్రం కలుగునుగా. యేసయ్య చనిపోవడం వారికి ఇష్టం లే. స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. యేసయ్య వచ్చినప్పుడు మన మట్లాదివారం నాడు చెప్తారు, గాడిదెక్కి వచ్చారు కదా యేసయ్య. ఆయన ప్రథమ గుమ్మం కూడా వచ్చాడా, రహస్య గుమ్మం కూడా వచ్చాడా? చెప్పాలి. రహస్య గుమ్మం. ఎంతమంది రహస్య గుమ్మం అంటారు? తేలిపోతారు భక్తులు ఎంతమందో. రహస్య గుమ్మం ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. ఏది ఎత్తపోయిన ప్రమాదమే, చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ గుమ్మం గుండా వచ్చారు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుతారు? ఒకటే. లేపండి, ఇంకా లేపండి. నీకు తెలిసేటరా నాయన, ఎత్తు. 2. మరి రహస్య గుమ్మం గుండా వచ్చిన వారు, యేసయ్య అని నమ్మిన వారు ఎంతమంది? 1 2 3 4 అంతేనా? 4. అయ్య బాబోయ్, ఎంతమంది కూర్చున్నారు కదండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు 4 ఎత్తారు కదా. వాస్తవానికి యేసయ్య ప్రథమ గుమ్మం గుండా రాలేదు. ప్రథమ గుమ్మం గుండా వస్తే యేసయ్యని యూదులు ఏం చేసేవారంటే రాజును చేసేవారు. స్తోత్రం కలుగునుగా. యేసయ్య రహస్య గుమ్మం గుండా వచ్చాడు. కారణం ఏంటంటే యేసయ్య సమస్త మానవాళి నిమిత్తం చనిపోవడానికి వచ్చాడు. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి.
యేసయ్య మొదటి రాకడ ఎందుకు వచ్చిందంటే, మొదటి రాకడ యేసయ్య ఈ భూలోకానికి దిగి రావడానికి గల కారణం ఏంటంటే, యేసయ్య రహస్య గుమ్మం గుండా రావడానికి గల కారణం ఏంటంటే, సమస్త మానవాళి పాపము నిమిత్తం చనిపోవాలని ఒక నిబద్ధత కలిగిన వాడు కాబట్టి యేసయ్య రహస్య గుమ్మం గుండా వచ్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ప్రథమ గుమ్మం గుండా వచ్చి ఉంటే యేసయ్యని ఎక్కడ కూర్చోబెట్టేవారు వాళ్ళు? చెప్పాలి మీరు. రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. కానీ యేసయ్య రాజు కావడానికి రాలేదు, నీ కోసం నా కోసం చనిపోవడానికి వచ్చాడు. స్తోత్రం. నీ పాపం నిమిత్తం ఆయన రక్తమును చిందించడానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు అదే వాక్యాన్ని యూదుల మధ్యకి పోయి ఈ యొక్క పౌలు గారు వర్తమానం అందిస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. మీ ముగ్గురు నా వైపు చూడాలి రా తల్లి. పిల్లలు డిస్టర్బ్ అయినా పర్లేదు, లెట్ దెమ్, వాళ్ళని ఆడుకోనివ్వండి, వాళ్ళు గొడవ ఏం లేదు మనకి. స్తోత్రం కలుగునుగా. సో ఇప్పుడు పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే అక్కడ ఉన్న యూదులు చాలామంది లేచి, ఏయ్ బుద్ధి లేదా నీకు, ఏం మాట్లాడుతున్నావు, యేసయ్య చచ్చిపోవడం ఏంటి అని చెప్తా ఉంటే అక్కడ ఉన్న భక్తిగల స్త్రీలు మాత్రం మీకు లాంటి వాళ్ళు. స్తోత్రం కలుగునుగా. అమ్మ మీ అందరికీ వందనాలమ్మ. హల్లెలూయా. భక్తిగల స్త్రీలు అంటే మీకు లాంటి వాళ్ళు అక్కడ కూర్చుని చాలామంది ఏం చేశారంటే వాక్యమును అంగీకరించారంట. నిజమే, యేసయ్య చనిపోవడానికే వచ్చాడు, యేసయ్య మాకు రక్షకుడిగా రాబోతున్నాడు, మరణించడానికి రాబోతున్నాడు, సిలువలో ఆయన రక్తాన్ని కార్చడానికి రాబోతున్నాడని చాలామంది భక్తిగల స్త్రీలు నమ్మారంట. స్తోత్రం కలుగునుగా. అలా నమ్మిన ఆ స్త్రీలతో పాటు అరిస్తర్కనబడిన వ్యక్తి కూడా ఒక పురుషుడు అంగీకరించాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగునుగా. సో ఈ వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తి ఆ రోజు నుంచి ఎలా మారిపోయాడంటే విశ్వాసిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? విశ్వాసిగా మారిపోయాడు. స్తోత్రం కలుగునుగా. సో ఆ విశ్వాసిగా మారిన వ్యక్తిలో కొన్ని లక్షణాలు దేవుడు పెట్టాడు. ఆ లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అరిస్తర్కనబడిన వ్యక్తి చాలా ధీరుడిగా బ్రతకడానికి తన యొక్క హృదయాన్ని ప్రభుకు అర్పించాడంట. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియ దైవ జనాంగమ్మ, మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు దీనుల్ని కనికరిస్తాడా, గర్విష్ఠుల్ని కనికరిస్తాడా? మరి దీనుల్ని కనికరిస్తాడని తెలిసినప్పటికీ మనం ఎలా ఉండలేదు చెప్పాలి మీరు. మరి దానికి సమాధానం చెప్పారు కదా, దీనికి చెప్పండి. ఇప్పుడు మనం తగ్గించుకుని బ్రతకాలని ప్రభు వాక్యం చెప్తుంది. మరి తగ్గించుకుని బ్రతకవలసిన మనం మరి గర్వం ఎందుకు మనకి? నా మాట బాగా వింటున్నారండి? వింటున్నవారు ఇలా 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 అల్లెలు చెప్పండి. స్తోత్రం కలుగునుగా. కొద్ది పొడవనివ్వడం అంటే వాక్యం పడుతుంది హృదయాన్ని. స్తోత్రం. అమ్మ మీకు జ్వాలపాటు పాడేది వాక్యం కాదు, లాలన మాట చెప్పేది వాక్యం కాదు, అది సరి అయిన వాక్యం కాదు. నేను వాక్యం ఏం చేయాలంటే పొడవాలి అనండి. ఇలా బాగోలేదే, నేను ఒక మంచి మాట చెప్తాను, అలా చేయండి. పక్కన వాళ్ళ వైపు తిరగండి, చెయ్యి ఇవ్వండి, వాళ్ళ మొక్కలు చూడండి, ఒకరి వైపు ఒకరు చూసుకోండి. ప్రైజ్ లార్డ్ అనండి. చెయ్యవ్వండి, మీరు చెయ్యవ్వండి. బెదరు నచ్చలేదా నేను చెప్పింది? మరే చెయ్యండి, ఒకరు మొక్క ఒకరు చూసుకోండి. ప్రైజ్ లార్డ్ అనండి. ఈరోజు అనండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వింటున్నావా? ఏమన్నారు? అలా కాదు ఆగండి. వింటున్నావు అంటే ఏమన్నారు? వింటున్నావులే అన్నారా, లేకపోతే వింటున్నావా అన్నారా? రైట్. అయితే వింటే ఒక మాట చెప్పండి. చేయబట్టుకోండి, వదిలేయకండి మీరు. స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు చెప్పండి, వాళ్ళ వైపు చూడండి రా, నా వైపు చూడొద్దు, వాళ్ళ వైపు చూడండి. మరి దేవుడు నిన్ను తగ్గించుకోమని చెప్పాడు కదా, మరి తగ్గించుకున్నావా? తగ్గించుకోకపోతే ఈరోజు వాక్యమిని తగ్గించుకోవడం ఎలాగో నేర్చుకో. చాలు.
ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకో. నేను ఎందుకు ఇలా నేర్పించానంటే మీకు గుర్తుంటుందని. నెంబర్ 1, నా తల్లి చిన్ననాటి నుండి ఒక పాఠం నేర్పించింది. ఏంటంటే, మాకు భోజనానికి అర్హత లేని వారం కాదు, అంత దయానీయ పరిస్థితి కాదు. కానీ వారానికి 2 సార్లు 3 సార్లు పచ్చి పులుసు వండేది. దానికి గల కారణం ఏంటంటే, ఎక్కడికి పోయినా, ఏ విశ్వాస ఇంటికి వెళ్ళినా మేమేం చేయాలి? హల్లెలూయా. సో ఆ భోజనం చేయడానికి మేము ఎక్కడి నుంచి నేర్చుకోవాలి చెప్పాలి మీరు? అక్కడి నుంచి నేర్చుకోవాలి. సో నా తల్లి ఏం నేర్పిందంటే పచ్చి పులుసు నేర్పింది. మీకు ఒక పాఠం చెప్తాను. 2016 సంవత్సరంలో, నన్ను క్షమించాలి, అంతే, 2016 నుంచి 17 సంవత్సరాల్లో నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. పిఠాపురాన్ని బైబిల్ ట్రైనింగ్ చేసి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. బుత్తప్పగూడెం అని ఒక ప్రాంతానికి వెళ్ళాను. సో అది ఎక్కడ ఉంటుందంటే జంగారెడ్డిగూడెం, కామైపాలెం, ఆ యొక్క ప్రాంతాలు అన్నమాట. అది చాలా ఏజెన్సీ. ఆ ప్రాంతాల్లో నేను వాడబడ్డానికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి చెప్తున్నా. అక్కడ ఫోన్ ఉండదు, సిగ్నల్ ఉండదు, స్తోత్రం కలుగును గాక. సరైన ఆహారం ఉండదు, పడుకోవడానికి అంత వసతి ఉండదు. మేము స్వార్థ చేయడానికని టీములుగా విడిపోయి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. నాతో పాటు ఒక ధనవంతుడు, ఎవరో చెప్పాలి మీరు, ధనవంతుడు, ఆయనది విజయనగరం, ఆయన పేరు కూడా విజయే, స్తోత్రం కలుగును గాక, విజయ్ కుమార్ గారు. సో ఈ విజయ్ కుమార్ గారు ఏం చేశారంటే, విజయనగరం నుంచి ఉన్న ఆ వ్యక్తి అన్నారు, అందరితో పాటు ఏదో ఒక వ్యక్తి వెళ్ళాలి, అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి వెళ్ళాలి. సో ఆ వ్యక్తి నాతో అన్న మాట ఏంటంటే, శాంసన్ నీతో పాటే నేను వస్తానన్నాడు. నేను అన్నాను, నేను ఆల్రెడీ చూసి వచ్చాను, నేను ఆ ప్రాంతం ఎలాగుంటుందో నాకు తెలుసు. నేను అన్నాను ఏమనంటే, అయ్యా దయచేసి ఒక మాట చెప్తాను, మీరు చాలా ధనవంతులు, మీరు హాస్టల్లో ఉండలేదు, బయట ఉంటున్నారు, హాస్టల్ ఫుడ్ కూడా తినరు, బయట ఫుడ్ తింటారు, కనుక మీరు అక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు శ్రమ పడతారు, రావద్దయ్యా అని చెప్పి బుజ్జగించి చెప్పాను. ఎలాగా మరి? బుజ్జగించి చెప్తే ఏం చేయాలి? వినాలొద్దా? చెప్పండి అమ్మా. మరి నా మీద నేరం వేస్తాడు కదా, అందుకని నేను ముందుగా చెప్పాను, నా మీద తప్పు పడకుండా. స్తోత్రం కలుగును కాదు. వినండి, విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో 2016-17 సంవత్సరంలో నేను ఆ పట్టణానికి, ఆ గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో ఈ యొక్క వ్యక్తి విజయ్ కుమార్ గారు అనే వ్యక్తి నాతో పాటు వచ్చారు. ఆయన చాలా ధనవంతుడు, చాలా భాగ్యవంతుడు. నాకు చిన్ననాటి నుండి తెలుసు, నేను ఏమైనా ఓర్చుకోగలను, ఎలాంటి పరిస్థితులైనా ఉండగలను, ఎలాంటి పనైనా చేయగలను. స్తోత్రం కలుగును గాక. అన్ని తలాంతులు నేర్చుకోవడానికి దేవుడు నాకు కృప చూపించారు. స్తోత్రం. సో ఆ తలాంతు కలిగిన వ్యక్తిని కనుక నేను ఉంటే ఆయనకి మేలుగా ఉంటుందని నాతో పాటు వచ్చేసాడు ఆయన. సో ఇప్పుడు జంగారెడ్డిగూడెం లోపలికి వెళ్ళిన తర్వాత అశ్వరావుపేట అని వస్తుంది, ఆ ఊరిలో దిగేసాం మేము. నేను అన్నాను, మీరు ఏమన్నా తినాలనుకుంటే ఇక్కడే తినండి, అక్కడికి వెళ్ళక ఏముండదు, కానానై భోజనం ఉండదు. స్తోత్రం కలుగును కాక. అన్నయ్య వింటున్నారా? అన్నయ్య మీరు రైట్. సో అప్పుడు భోజనం ఉండదని చెప్పగానే మనోడు తినేసాడు, 2 దోశలు వేయించుకుని తినేసాడు. పాస్టర్ గారు వచ్చే వరకు మేము ఎదురు చూస్తున్నాం. పాస్టర్ గారు వచ్చారు, మమ్మల్ని బండి మీద ఎక్కించుకున్నారు. అది లోనా బండి. ఆ లోనా బండి మీద వెళ్ళిపోతున్నాం. సగ దూరం వెళ్ళిన తర్వాత చాలా చీకటి, చాలా భయంకరంగా జిబురుగా ఉంటుంది. మీకు కోరంగి ప్రాంతానికి రావడానికి ఇంకా దేవుడు మీకు రోడ్డు ఇచ్చాడు. అక్కడ సరైన రోడ్డు కూడా లేదు. స్తోత్రం కలుగును కాదు. సో అలాంటి సందర్భంలో మేము వెళ్ళిపోతున్నప్పుడు మా పాస్టర్ గారు తీసుకెళ్ళి ఒక ఇంట్లో అప్పగిచ్చాడు. ఒక మామ ఇంట్లో ఒక పూరు గుడిసె. ఎలాంటిది? ఒక గుడిసె అంటే ఒక పాక. ఆ పాకలోనికి తీసిపోయి ఇక్కడే మీరు ఉండడం అన్నాడు. స్తోత్రం కలుగును కాక. ఆ మామమ్మ చలి కొనుక్కుపోతా కర్రొట్టుకుని బయటికి వెళ్ళా వస్తుంది. నేను అనుకున్నాను ఇంకా మా పని అయిపోయింది అనుకున్నాను నేను. స్తోత్రం కలుగును కాక. నా భయం అంతా ఎవరి గురించి అంటే ఈయన కోసం. ఎవరి కోసం? విజయ్ కుమార్ గారు తీసుకెళ్ళాను కదా. మరి ఈయనకి ఏమన్నా అవుతే నేనేం చెప్పాలి? సమాధానం చెప్పాలి. సో
నాకు చాలా భయం అయింది. ఆ వ్యక్తి, ఆ మామ నన్ను పిలిచింది, బాబు ఈ రాత్రికి ఎక్కడే పడుకోవాలన్నది. మీకు ఎంతమందికి పందిరి తెలుసు? పందిరి కాదు, దాన్ని ఏమంటారు, బడ్డీ అనా, బడ్డీ, తాతయ్య గారు బడ్డీ అనా, కర్రలతో వేస్తారు కదా, రాట్లతో వేసింది. ఆ కర్రలు వేసి ఆ బడ్డీ వేయించిందంట ఆ రోజే మా కోసం, మీ ఇద్దరం పడుకుంటామని. పడుకోవడానికి మా తాతయ్య గారు మా తోటల్లో వేయించేవారు. అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు, స్తోత్రం కలుగునుగా, ఆ బడ్డీల మీద పడుకుంటే నాకు తెలుసు, ఆ అనుభవం నాకు తెలుసు. సో ఈయనకి తెలీదు. ఇప్పుడు నాతో వచ్చిన ఆయన అనుకున్నాడు ఏదో డబుల్ కోట్ మంచం ఉంటుందో, కనీసం ఏదో ఒక మంచం ఉంటుంది, మడత మంచం అన్న ఉంటుంది అనుకున్నాడు. నేను అన్నాను, అయ్యగారు ఎక్కడ అన్నాను, ఎక్కడికి? బడ్డీ మీదకి. ఎక్కడంటే నా వైపు ఇలా చూసి, దీని మీద పడుకోలా అన్నాడు, స్తోత్రం కలుగునుగా. అప్పుడు నేను అన్నాను, దీని మీదే పడుకోవాలండి, నేను మీకు ముందే చెప్పాను, మీరు రాకముందే మీరు ఏం చేయాలి, నిర్ణయం తీసుకుని రావాలని చెప్పాను. అక్కడ చాలా కష్టంగా ఉంటుందని చెప్పాను, అయినా మీరు వినకుండా నాతో పాటు వచ్చారు కనుక మీరు భరించవలసిందే అన్నాను. సరే మామ ఇంకా బాధపడలేక, అమ్మ ఆయనకి కొద్దిగా పడుకోలేడు, కొద్దిగా మెత్తగా ఉండడానికి ఏమన్నా వేస్తావా అని అడిగాను. బాబు నా దగ్గర ఏమీ లేవు బాబు అన్నది, స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే తాటాకులు తెచ్చాను, తాటాకులు వేసాను ఆయన పడుకునే చోట, స్తోత్రం కలుగునుగా. జమ్ముగట్టు ఉంటే జమ్ముగట్టు కూడా తెచ్చింది, ఆ దాని మీద వేసాను. బాబు పడుకో బాబు అని ఆయన పడుకోబెట్టాను, స్తోత్రం కలుగునుగా. మీరు బాగా వినాలి. పడుకున్న సమయంలో నేను ఆయన మెత్తగున్న దాని మీద పడుకున్నాను, నేను కరుగ్గున్న దాని మీద పడుకున్నాను. పడుకున్న సమయంలో ఆ మామ ఒక మాట అంది, బాబు పాములు వస్తే లోపలికి అన్నది. ఏమొస్తే? అసలే నాకు 102 వచ్చి ఉన్నాను, స్తోత్రం కలుగునుగా. ఈ నెల కాపాడుకోవాలని నా బాధ. ఈ లోపల పాములు వస్తాయంటే వెంటనే లేచేసాడు పైకి, స్తోత్రం కలుగునుగా. లేచి కూర్చుని అంటాడు, శ్యాము నువ్వేమనుకోపోతే నేను ఆ పక్క వెళ్తాను, నువ్వు ఈ పక్క రా, స్తోత్రం కలుగునుగా. సరే నా ఆ పక్క పంపించాను. పడుకున్నాడు. పడుకున్న కొద్ది సమయానికి అన్నదో లేదో పాము వచ్చింది లోపలికి, స్తోత్రం కలుగునుగా. ఆవిడ అంటుంది అంటుందన్నమాట, నన్ను పిలిచి ఇళ్ళ కొట్టి, బాబు పాము వచ్చిందే కంగారు పడకే అంటుంది, స్తోత్రం కలుగునుగాక. ముసలమ్మ. అప్పుడు నేను అన్నాను, ఎంత నెమ్మదిగా చెప్తున్నావు అమ్మ అనుకున్నాను నేను, హల్లెలూయా. మరి నేను వెంటనే, ఈయన ఉన్నాడు కదా నా పక్కన, నాకు టెన్షన్ ఏంటంటే ఈయన ఎక్కడ కదిపినా ఈయనతో చాలా ప్రమాదం. అందుకే నేను ఏం చేశానంటే, విజయ్ కుమార్ గారు ఒక మాట చెప్తాను, చప్పుడు చేయకండి అన్నాను, హల్లెలూయా. చప్పుడు చేయకండి అంటే చెప్పామన్నాడు, ధైర్యంగా చెప్పంటే నేను అన్నాను, పాము ఉందండి మీరు దయచేసి కదలకండి అంటే కింద ఏం వేసుకున్నాడు చెప్పాను ఇందాక మీకు, జమ్గడ్డ. ఇంకా ఈయన కుదరనుకుండా ఇలా అన్నాడు కాలు, అంతే. ఆవిడ వైపు ఉన్న తిరిగి బుర్ర ఇలా తిప్పింది, స్తోత్రం కలుగునుగా. తర్వాత చెప్తాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క అరిస్తర్ కనబడిన వ్యక్తి చాలా తగ్గింపు కలిగిన వ్యక్తిగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్య ప్రభావం ఆయన మీద పడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం ఎవరి మీద పడుతుందో, దేవుని వాక్య ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్ళు తగ్గించుకున్న వారుగా మారిపోతారు. నమ్మిన వారు ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పర్వాలేదు, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వారిలో ఒక సమర్పణ ఉంటుంది, త్యాగం చేసుకుంటారు, వారు దీనులుగా మారిపోతారు. వారు తగ్గింపు కలిగిన జీవితానికి గల మారిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు బాగా వినాలి. ఈ వ్యక్తి అరిస్తర్ కనబడిన వ్యక్తి పౌలు గారికి ఏమి చెప్పినా, పౌలు గారు ఏం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాడంట. ఇప్పుడు ఆయన గురువు ఎవరు? పౌలు. ఎవరండి? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు గురువుగా పెట్టుకున్నాడు ఎవరంటే, అరిస్తర్ కనబడిన విశ్వాసి, స్తోత్రం కలుగునుగా. ఈరోజు మీ గురువు ఎవరు చెప్పాలి మీరు, గట్టిగా చెప్పండి. సారమ్మ కాదు, పాస్టమ్మ గారు అనండి. ఇది అక్కడ గొడవ అమ్మ బాబు, అల్లే
పేరు 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 పెట్టి వెళ్ళకూడదు మీరు. స్తోత్రం కలుగును గాక. మీ పాస్టర్ గారే మీకు గురువు. ఆమెన్ చెప్పండి. గట్టిగా చెప్తలేదు. బాగుంది. సో ఇప్పుడు పౌలు గారి గురువు, పౌలు గారు శిష్యుడు ఎవరంటే ఈ అరిస్తర్ కనబడిన వ్యక్తి. ఈ అరిస్తర్ కనబడిన వ్యక్తి పౌలు గారు ఏం చెప్పినా ఈ క్యాన్ డూ, ఈయన చేయగలిగిన ఆధిక్యత కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. అంత తగ్గింపు కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. వాస్తవానికి ఆయనకి ఏముంది? ఆస్తి ఉంది, అధికారం ఉంది, బలగం ఉంది, 10 మందిని పిలిచి తన పని చేయించుకోగలిగిన వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి విశ్వాసిగా మారిన తర్వాత అవన్నీ పక్కన పడేసాడంట. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. అధికారం పక్కన పెట్టాడు, తర్వాత ఆస్తిని పక్కన పెట్టాడు, తనకున్న బలగాన్ని కూడా పక్కన పెట్టి యేసయ్య శిష్యుడిగా, పౌలు గారు శిష్యుడిగా, సేవకుడు చెప్పే మాట వినే వ్యక్తిగా, తగ్గించుకునే వ్యక్తిగా మారిపోయాడంట. స్తోత్రం. పర్వాలేదు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ పాము ఇలా తిరగగానే నాకు 102 పెరిగిపోయింది. ఎక్కడ కాటేస్తా, చాలా ఒరిజినల్ పాము అండి, ఒరిజినల్ పాము, తాచ్ పాము. అది తిరగగానే ఈ మామ వచ్చి వెనకాల నుంచి పట్టుకుని ఇలా ఇలా పట్టుకుని అలా వదిలేసింది. ఇలా పట్టుకుని వాళ్ళకి అలవాటు. స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను దీన్ని నుంచి అలా తప్పించుకోవాలి, ఈ రాత్రి అంతా జాగరమే, నిద్ర ఉండదేమో అనుకున్నాను. ఇంకంతే. విజయ్ కుమార్ గారి పరిస్థితి చెప్పాలి. తెల్లవారులు ఇంకా కళ్ళు అలా రెప్పలేసుకుని నిద్రపోకుండా ఆయన పడుకోనేవడం, నన్ను పడుకోనేవడం. ప్రభు నవ్వు వస్తలేదా? స్తోత్రం కలుగునుగా. దేనికి ఫేస్ కావాలకి మారతలేదు నీ. స్తోత్రం కలుగునుగా. ఆయన పడుకోవడం, నన్ను పడుకోనేవడం. ఇంకేం చేయాలి? బాబు నీకు ఒక నమస్కారం నాయన, పొరపాటు నేను తీసుకొచ్చాను, పడుకోరా నాయన అని చెప్పి పడుకోబెట్టి అప్పుడు నేను పడుకున్నాను. అయితే తెల్లవారితే మాకు ఆ మామ, ఎంతమందికి దంపుడు బియ్యం తెలుసు? దంపుడు బియ్యం తెలుసు కదమ్మా. సో ఆ ఒట్లు తెచ్చి దంచి అంబలు కాసింది ఆవిడ. ఏం కాసింది? అంబలు. అమ్మా అదే తాతయ్య గారు చెప్తున్నాను. సో ఆ అంబలు కాచి ఒక కుండలో పెట్టింది. కొండ అంటే ముంత. ఆ ముంతలో పెట్టి ఇదే బాబు మీ భోజనం తాగండి అన్నది. స్తోత్ర. నా పక్కన ఉన్నాడు విజయ్ కుమార్ గారు, నా వంక చూసి ఇలా అంటున్నాడు, ఇదేనా మన భోజనం అంటే ఆవిడ ఒక మాట అన్నది, బాబు మీరు వస్తున్నారని తెలిసి 3 రోజులు పొలంలోనికి పోయి ఒడ్లు ఏరుకుని తెచ్చుకుని దంచి అంబలు కాసి మీరు వస్తున్నారని నేను తాగకుండా దాన్ని దాచిపెట్టాను అన్నది. నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను వెంటనే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఈ మామ బాధ పెట్టడం ఎందుకని చెప్పి ఆ మంత్రలో ఉన్న దాన్ని మొత్తం తాగేసాను నేను. స్తోత్రం కలుగునుగా. తాగేసి మనోడు అన్నాడు కదా, ఆయనకు మంది ఇచ్చారు, మనోడు తాగేసి కక్కేసాడు. స్తోత్రం కలుగునుగా. కానీ ఎప్పుడు అలవాటు లేదు నాకు. అలవాటు లేకపోవడం వల్ల మీరు చెప్తే నమ్మరు, ఆ మామ అలా వెళ్ళిపోయిన తర్వాత తొప్పల్లోనికి పోయి నేను చెవులు పట్టుకుని చాలాసేపు కక్కుకున్నాను నేను కూడా. స్తోత్రం కలుగునుగా. సో మీరు బాగా అర్థం చేసుకోవాలి. అలాగా భరించినందుకు 3 రోజులు మేము అక్కడ ఉన్నాం. ఆ మొదటి రోజు రాత్రి అయిపోయింది కదా, ఆ పగలు దాన్ని తాగి ఆ రాత్రి ప్రసంగం చెప్పడానికి వెళ్ళాం. 6 గంటలకు మొదలెట్టారు. ఇంచుమించు 1 గంట వరకు వాక్యం వింటున్నారు వాళ్ళు. అలా చూస్తారేంటి? ఆమెనేటమ్మా బాబు, సప్పలు కొట్టండమ్మా. హల్లెలూయా. ఎంతసేపు? 6 గంటలకు కూర్చున్న వాళ్ళు. నా మైక్ లేదు, ఏమీ లేదు. 29 మంది కూర్చున్నారు. ఎంతమంది చెప్పాలి మీరు? 29 మందిలో తర్వాత కొంతమంది యాడ్ ఆన్ అయ్యారు. అలా పెరిగారు. 59 మంది అయ్యారు. ఎంతమంది? 7:30 అవ్వోదికి పాస్టర్ గారు లేచి వాకింగ్ చెప్పండి అన్నాడు. నేను లేచాను. స్తోత్రం కలుగును కాదు. నాకు చిన్నప్పటి నుండి ఏమి ఇష్టం అంటే వాకింగ్ చెప్పడం చాలా ఇష్టం. యవనస్తుల్ని నేను కూర్చుకుని మా అమ్మాల్లో అలా మీటింగ్కి వెళ్తే మా తమ్ముడిని ఉప్మా వండమని ప్యాకెట్లు తెచ్చి ఆ నూక తెచ్చి అన్న ఉండేమండం,
నేను వాకింగ్ చెప్పడం, వాళ్ళకి ప్రార్థన చేయడం, వాళ్ళని వెళ్ళిపోమండు. మా అమ్మ రాబోతుకి మళ్ళీ మొత్తం సర్దేయాలి. మా అమ్మకి చిన్న వాసన వచ్చిందా కర్ర కొట్టుకుంటుంది, వేసేస్తుంది ఇంకా దరువు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో మా అమ్మకి డౌట్ రాకుండా ఈ పనులన్నీ చేయాలి. మేము మంచి పని చేసాం, చెడ్డ పని చేసామా? మంచి పనే, కానీ మంచి పని అన్న ఊరుకోదు మా అమ్మ. స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఇదంతా ఎత్తుకు పాడు చేసారా అని అడుగుతుంది. సో అందుకని మాకు భయం వేసి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు మీరు బాగా వినాలి. సో ఆ రాత్రి 59 మంది వాక్యం విన్నారు. ఇంచుమించు నేను 8 గంటలకు ప్రారంభించి ఒక 3 గంటలన్నర వాక్యం చెప్పాను. నేను ఎన్ని గంటలు? 3 గంటలన్నర వాక్యం చెప్తే మేము తగ్గించుకున్నందుకు, శ్రమ పడినందుకు దేవుడు అక్కడ ఉన్న ప్రజలను ఊరకనే వదలలేదు. 29 మంది, 59 మందిలో 29 మంది ముందుకు వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. 3 గంటలన్నర ప్రసంగానికి 29 మంది ముందుకు వచ్చి అంగీకరించి బాప్తిసం తీసుకుని దేవునికి ఒక బలమైన వ్యక్తులుగా మారిపోయారు. స్తోత్రం కలుగునుగా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా నేను తిడుతున్నారు అనుకోండి, అవమానపరుస్తున్నారు అనుకోండి, ఏమైపోలే, తగ్గించుకో. స్తోత్రం కలుగునుగాక. నేను అవమానపరిచిన ప్రతి వ్యక్తిని బట్టి నువ్వు తగ్గించుకుని బ్రతుకు. అవమానం పొందు, ఇబ్బంది పడు, శ్రమ పడు, కానీ తగ్గించుకోవడం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెన్ యూ ఒబే ద గాడ్, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోవడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గర్విష్టిగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తి అయినప్పటికీ, ఒకవేళ నీకున్న దానిని అందరికీ చూపించాలనే ఒక తపన కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావంటే నీలో ఏముందంటే గర్వం ఉంది. జాగ్రత్త. గర్వానికి ముందు ఏమి నడుతుందంటే నాశనము నడుతుంది. స్తోత్రం కలుగునుగాక. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. అందరూ అనండి, గర్విష్ఠులను ఇలా ఇలా పైకి ఎత్తాను. ఎంత చేయి పైకి ఎత్తితే అంత మంచిది. గర్విష్ఠులను, ఆవిడ ఎడం చేయి ఎత్తుతున్నారు, మన నాకు కుడి చేయ లేదనుకున్నాం మీకు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ నన్ను క్షమించే, ఒకవేళ ఏమన్నా అనుకోవద్దు దయచేసి ప్లీజ్. మీకు చెప్పింది మాత్రం చేయండి. గర్విష్ఠులను అణుచివేయువాడు. కింద వేయండి, కింద వేయండి, కింద వేయండి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీలో గర్వం అంటే ఏమైపోవాలి? వస్తి అనే రాణి ఉందంట. ఆ రాణిగారిని రాజుగారు పిలిచారంట. రాజుగారు పిలిస్తే, ఏ రాజుగారు మాత్రమే భోజనాలు పెట్టుకుంటాడా, నేను భోజనాలు పెట్టుకుంటాను అని రాణిగారు ఏం చేసిందంట చెప్పాలి మీరు. భోజనాలు సిద్ధపరుచుకుంటాను. రాజు పిలిస్తే నేను రానన్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పాలి మీరు. రాజు ఏం చేశాడు? అక్కడ ఉన్న మంత్రులందరూ ఏమన్నారు? అలా చూస్తారేటి? హల్లెలూయా. అమ్మ మంత్రులందరూ ఏమన్నారు రా బంగారం? చెప్పరా తల్లి, నా బంగారు తల్లి కదా, ఎవరన్నా తెలితే చెప్పండి. ఏమన్నారు? ఈరోజు రాణిగా ఉండి ఈమె ఎంత భయంకరమైన మాట మాట్లాడింది కదా, నీకు వ్యతిరేకంగా మాట్లాడింది కదా, రేపు మా భార్యలు మాట్లాడరని ఏమి ఏమి చెప్పండి, పోర్చండి. మీకు అవకాశం ఎత్తుండి పోర్చరు, అది ఎక్కడ కూడా అండి. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. పోలే మా వాళ్ళని అడుగుతాను, బాయ్స్ని. స్తోత్రం కలుగునుగా. అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆవిడ సద్వినియోగపరచుకోవాలా లేదా? రాజుగారు ఏమన్నాడు? అందరికీ చూపిస్తానన్నాడు. ఆవిడ ఎంత అందగత్తో పొగడ్డానికి పిలుస్తున్నాడు. కానీ ఈవిడేమంటుంది? నేను రాను. కొంతమంది అండి చాలా మంచి వాళ్ళు, హల్లెలూయా, రామ్మ ప్రార్థన టైం, నేను రాలేనే. ఏంటంట? నేను రాలేనే, నా వల్ల కాదే, నేను కూర్చోలేను అంతసేపు అంటారు. స్తోత్రం కలుగునుగా. ఇలాంటి పెద్దక్కలు ఉంటే మారు మనసు పొందండి. స్తోత్రం కలుగునుగా. కొంతమంది పాటలు అయిపోనే, ఆరాధన అయిపోనే, తర్వాత వాకింగ్ కూడా అయిపోనే, ఆశీర్వాద ప్రార్థన ఎత్తారు చూడు, అప్పుడు సయ్యని దూరిపోతారు. లోపలికి వచ్చేసి శతకోపం పెట్టేసినట్టు మాత్రం పాస్టర్ గారు మాత్రం చెయ్యేయాలి. స్తోత్రం కలుగునుగా. నన్ను క్షమించాలి ఈ మాట చెప్తున్నందుకు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అరిస్తరికలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? తగ్గించుకునే లక్షణం. స్తోత్రం కలుగునుగాక. తన యొక్క యజమాని, తన యొక్క దైవజనుడు, తన యొక్క గురువు గారు ఏం చెప్పినా తల ఒగ్గే మనస్సు కలిగిన వ్యక్తి ఎవరంటే అరిస్తరికి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ తల్లి
వస్తీ రానందుకు ఏమన్నారంటే ఆమెను రాజ్యములో నుండి బయటికి వదిలేశారంట. స్తోత్రం. ఎక్కడికి? రాజ్యములో నుండి బయటికి పొమ్మన్నారంట. ఈరోజు నువ్వు దీనత్వం కలిగిన వ్యక్తిగా లేకపోతే ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి నీకు కూడా అవకాశం లేదు. నేను యేసయ్య నమ్ముకున్నానండి, 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అవుతుంది, మొన్నే బాప్తీసం పొందుకున్నానండి అన్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉంటే ప్రభు రాజ్యములో నీకు చోటు ఉంటుంది. స్తోత్రం. పర్లేదు, గట్టిగా చెప్ప. శంకర ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? హెచ్చించుకున్నా తగ్గించుకున్నా? అమ్మా కరెక్టేనా? మరి పరిచయుడు హెచ్చించుకుని. ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? తగ్గించుకున్న వారు ఎవరు? శంకరి. స్తోత్రం కలుగునుగా. శంకరి తగ్గించుకున్నాడు కనుక ఆయన ప్రార్థన. ఆయన అంటాడు, ఆయన యొక్క ఆ గుమ్మము దగ్గరికి వచ్చి నీ యొక్క మందిరము ద్వారములను ముట్టుకోవడానికి కూడా నేను అర్హత లేనని చెప్పి రొమ్ము కొట్టుకొనుచు ప్రలాపించిన వ్యక్తి. స్తోత్రం. ఈరోజు చక్కగా కుర్చీలో కూర్చొని, నన్ను క్షమించాలి, మిమ్మల్ని కాదు, కొంతమంది భక్తులను అంటున్నానే, మీరు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మీకు లాంటి వారు. స్తోత్రం కలుగునుగా. సో మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభు యొక్క వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు కూర్చోడానికి అవకాశం ఇచ్చాడు, అయినప్పటికీ మీరు తగ్గించుకునే మనసు లేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. చూడండి, మరి ప్రభు రాజ్యంలో మీకు అవకాశం ఉంటుందంటారా? చెప్పాలి మీరు. పర్లేదు, గట్టిగా చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుకొని ఇంటికి పోయి అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు నుంచి దీనులకు కృప అనుగ్రహించును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారులు దేవుడు సహించలేడంట. అందుకే దేవుడు మందిరంలోకి వచ్చిన తర్వాత అహంకారిగా నువ్వు బ్రతకూడదు, దేవుడికి విరోధమైన వ్యక్తిగా బ్రతకూడదు, వ్యతిరేకగా బ్రతకూడదు, దేవుడికి నువ్వు నచ్చని వ్యక్తిగా బ్రతకూడదు. నువ్వు ఎలా బ్రతకాలంటే ప్రభువాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? దీనులుగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మందిరానికి వస్తానన్నారు అనుకోండి, కొత్తగా మీరు వెళ్ళారనుకోండి, మీరు మంచి చీర కట్టుకున్నారు, ఈ లోపల ఆవిడ రెడీ అవ్వలేదు, గిన్నెలు తోముతుంది అనుకుందాం. మరియమ్మ గారు ఏం తోముతుంది? స్తోత్రం కలుగునుగా. అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ గురించి చాలా చెప్పింది మా అమ్మగారు. స్తోత్రం చెప్పండి. గిన్నెలు తోముతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? సర్లే నేను వెళ్తున్నాను, నువ్వు వెనకాల వచ్చే అంటారా? అలాగేనా అంటారు మీరు? మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. నాకు తెలుసు మీరు అదే అంటారని. హల్లెలూయా. నిజంగా ఆ తల్లి దేవుని మందిరానికి రావాలని నీకుంటే అక్కడే కచ్చా పిల్లగేసి నువ్వు కూర్చుని, అమ్మ నువ్వు ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపో, 5 నిమిషాలు నేను తోమేస్తాను అన్నది. ఏమనాలే? 5 నిమిషాల్లో నేను తోమేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అయిపో. వద్దన్న తోమాలే, అవును గెంటేయాలి అక్కడి నుంచి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరి దేవుని మందిరానికి రావాలంటే మనం ఆ ప్రయాస పడాలా లేదా? ఇప్పుడు మంచి చీర కట్టుకున్నాను, నలిగిపోద్దేమో, సిరిగిపోద్దేమో అనుకోకూడదు. వెంటనే కచ్చప్ వేసుకోవాలి, ఆడ కూర్చోవాలి, గిన్నెలు తోమేయాలి. సరే, 2వ వారం కూడా అదే చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? 3వ వారం అదే చేస్తుంది, 4వ వారం ఇదేదో బాగుందే, గిన్నెలన్నీ పడేసి హల్లెలూయా అని చెప్పి 3 వారాలు 4 వారాలు అలా పడేసి ఆవిడ ఏం చేస్తుంది? మీరు వచ్చే టైం చేస్తుంది, వచ్చే టైంకి తోమేస్తుంది, తోమినట్టు యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇలా 4 వారాలు 5 వారాలు చేస్తుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంక వస్తే రానే, లేకపోతే మానే అని వదిలేస్తారా లేదా? అది తగ్గింపు జీవితం కాదు. స్తోత్రం కలుగునుగా. ఒక 5 వారాలు 6 వారాల కంటే ఎక్కువ ఎవరో మీకు ఆ పని ఎవరు? నా కోసం ఎంత శ్రమ పడుతుంది ఈవిడ అని ఆలోచిస్తుందా లేదా? 5వ వారం నేనంటే ఎంత ఆసక్తి ఈవిడికి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంటే ఎంత తగ్గించుకుంటారా? ఎంత తగ్గింపు ఉంటుందా యేసయ్య నమ్ముకున్న వాళ్ళకి అని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుందా రాదా? రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నారు కానీ చాలామందిలో తిట్టే స్వభావం పోలే, అవమానపరిచే స్వభావం పోలేదు, కొండాలు పెట్టే స్వభావం పోలేదు,
నువ్వు తగ్గించుకున్న వ్యక్తివా? మరి దేవుడు వాక్యం చెప్తుంది నువ్వు తగ్గించుకునే వ్యక్తివైతే ఈ లక్షణాలన్నీ చావాలి కదా. మరి చచ్చాయా? నువ్వు చావకపోతే నువ్వు దీనుడవు కాదు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను అన్న, వినాలి ఫిలిప్ గారు. దీనుడిగా ఉండవలసిన వ్యక్తి ఎలా ఉండాలంటే దేవుడు ఏమి చెప్పినా చేయాలని రెడీగా ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు చెప్తే నమ్మరండి. 2016-17 సంవత్సరంలో మేము అక్కడ 29 మందికి రక్షణ ఇవ్వడానికి దేవుడు ఆ యొక్క కార్యం చేస్తే ఈరోజు 502 మంది ఉండే బలమైన ఒక మందిరాన్ని దేవుడు అక్కడ కట్టించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 502 మంది వచ్చి అక్కడ దేవుని ఆరాధిస్తున్నారు. పూర్వ గుడిసి ఉండేది అక్కడ. వర్షం పడిపోతే తప్పదపా మీద పడిపోతున్నా కూడా విశ్వాసులు కదిలేవారు కాదు. అలాంటి విశ్వాసులు ఉండే ప్లేస్లో 502 మంది ఉండే గొప్ప స్లాబ్ దేవుడు వేసాడు. స్తోత్రం. టైల్స్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మా మందిరానికే లేవు, వాళ్ళకి ఏసీలు. మళ్ళీ చూసారు? నువ్వు తగ్గించుకుంటే దేవుడు అలాంటి బలమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నానండి, మీరు తగ్గించుకున్న వ్యక్తులుగా మారిపోతానన్న వాళ్ళు ఇలా చేయొద్దండి. ఈ రోజు నుంచి నాకు తగ్గింపు అంటే ఇదే అండి అని అర్థమైందన్న వాళ్ళు చేయొద్దండి. అర్థమలేదాక మళ్ళీ యాపన. స్తోత్రం కలుగునుగా. సో దించండి. ఈ రోజు నుంచి నీలో ఏముండాలి చెప్పనా? ముగించానా? చెప్పనా? ఇంకా ముందుకు చెప్పనా వద్దా? ఒక పాయింట్ అయింది. నీలో ఏముండాలి? నెంబర్ 1 తగ్గింపు ఉండాలి. స్తోత్రం కలుగునుగా. దాన్ని దీన మనస్సు అంటారు. దీన మనస్సుకి దేవుడు ఏం చేస్తాడంటే కృప అనుగ్రహించేస్తాడు. ఆయన కొలత ఉండదా? కృపకి కొలత ఉండదు. నువ్వు ఒకవేళ కొలుతావేమో, బియ్యం ఎంత ఇవ్వాలి చెప్పండి, బియ్యం ఎంత ఇవ్వాలి, ఇది ఎంత ఇవ్వాలి, అది ఎంత ఇవ్వాలి అని కొలతలు కొలిచి ఇస్తావేమో. కానీ దేవుడు కొలతలు కొలేవాడు, కొలతలు లేనంతగా ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం మీరు చదువుకుంటే వారి యొక్క జరిగిన సంగతులను కొద్దిగా ధ్యానం చేసి మనం వెళ్దాం. చదవండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను చెప్పిన మాటలు అక్కడ కనిపిస్తాయి మీకు. త్వరగా అంతసేపు తీసారట్రా, మీకు దొరకలేదా? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 3వ వచనం. ఎవరు చదువుతున్నారు? గట్టిగా చదువురా తల్లి. అమ్మ చదువు. కనుక పౌలు తన వాడుక చప్పున మృతుల్లో నుండి లేచి ఉన్నాడని, లేచి ఉండుట ఆవశ్యకమని నేను ప్రచురము చేయు, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనము గూర్చి దృష్టాంతములుగా ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఉన్న ఆ పట్టణస్తులకి చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇంకా చదువురా తల్లి. 3వ వచనం చదువుతున్నారు లేదా మీరు? అసలు అక్కడ ఒక మాట ఉంటుంది, భక్తి పరులకు గ్రీసు దేశస్థులో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలుతో శీలతో కలుసుకునిరి అనే మాట ఉంటుంది. స్తోత్ర. భక్తి గల స్త్రీలు పౌలు శీలతో ఏం చేశారంట? కలుసుకోవడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే ఆయన అన్నాడు, ఇదిగో యేసయ్య మరణమును గెలిచి లేవబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక అని చెప్తే వాళ్ళందరూ ఏమన్నారు? కొంతమంది బుద్ధి లేనాడా, ఏ వాక్యం చెప్తున్నా అని అంటే, కానీ అక్కడ ఉన్న భక్తి గల స్త్రీలు మాత్రం కొంతమంది అంగీకరించి ఆయన వాక్యమును పట్టుకున్నారంట. స్తోత్రం కలుగునుగాక. దాంట్లో ఒక వ్యక్తి ఎవరంటే అరిస్టర్క్. నెంబర్ 2, మీలో ఏముండాలంటే ధైర్యం ఉండాలి. ఆమెన్ చెప్పండి.
ఏముండాలి? పర్లేదు గట్టిగా చెప్పు. ధైర్యం ఉండాలి. నేను కొన్ని మాటలు చెప్పి ధైర్యం ఎందుకు ఉండాలో, ఏ పరిస్థితిలో ఉండాలో నేను చెప్తాను. ఈయన 3వ మిషనరీ స్వార్థ దండయాత్రలో పౌలు గారు ఆ యొక్క ప్రాంతానికి అడుగుపెట్టినప్పుడు అరిస్తర్ కనబడిన వ్యక్తి వాక్యాన్ని విన్న తర్వాత అక్కడ ఎఫెసు పట్టణంలో చాలా గలిబిలి జరిగింది. గలిబిలి ఏంటంటే అల్లరి జరిగింది. అనే ఒక కంసాలు ఉన్నాడు. ఉంటే నేనేం తప్పుడు మాట మాట్లాడతలేదు, నేను స్తోత్రం కలుగునుగా. సో ఈ కంసాలి, బంగారు కంసాలి, అక్కడ అర్తమీ దేవాలయం ఉందంట. ఏ ఆలయం? గట్టిగా చెప్పాలా? అమ్మ, ఏ ఆలయం? అర్తమీ దేవాలయం. మైక్ ఇంకొచ్చేత వచ్చేది మీది. స్తోత్రం కలుగునుగా. ఇంకో వస్తుందమ్మలే, చూద్దాం ఈసారి. హల్లెలూయా. అని ఏ ఆలయం? మీరు కాదండి ఫిలిప్ గారు. మీ పేరేటండి? ఈశ్వరరావు. ఈశ్వరరావు గారు చెప్పండి, ఏ ఆలయం? నవ్వుతాడు ఇటైనా. స్తోత్రం. పర్లేదు, మనం ధ్యానం చేసుకుందాం, ముందుకెళ్దాం, పర్వాలేదు. స్లోగా వెళ్దామా, స్పీడ్కి వెళ్దామా? గుడ్. మీరు చాలా మంచోళ్ళు మీరు. స్తోత్రం. హల్లెలూయా. నాకు రేపు పొద్దున్న ఆరాధన లేదు. అర్తమీ దేవాలయం అనండి. ఈశ్వరరావు అన్న, ఈశ్వరరావు గారు, అర్తమీ. నేను నేర్పించింది మర్చిపోకూడదు, అందుకని మీకు ఇలా చెప్పేస్తున్నాను అంతే, నన్ను తప్పుగా అనుకోవద్దు. సో అమ్మ మీరు చెప్పండి. ధ్యానం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. సో అర్తమీ దేవాలయం అనబడిన ఆ దేవాలయంలో గలిబిలి జరిగింది. నేను కొన్ని విషయాలు మైక్ తీసి చెప్తాను. నా మాట వినిపిస్తుంది కదా? రైట్. ఇప్పుడు అర్తమీ దేవాలయంలో గలిబిలి జరిగిన కారణం ఏంటంటే అక్కడ ఏ భక్తుడైనా వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ దేవి ఆలయాన్ని సందర్శించుకుని నమస్కారం పెట్టి అక్కడ ఒక వెండి గుడిని తయారు చేసి దాని ముందు పెట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. మరేం గారు అర్థమవుతుందా? పైకి తీసానా? స్తోత్రం కలుగునుగా. సో ఇప్పుడు ఆ వెండి గుడిని తయారు చేసి వాళ్ళు ఏం చేయాలంటే అర్తమీ దేవాలయం లోపలికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆ గుడిని అక్కడికి వదిలేసి వెళ్ళిపోవాలి. అర్థమవుతుంది మీకు? ఈ పని ఎవరు చేస్తారు? కంసాలి, వ్యామాత్రి అనబడిన వ్యక్తి చేస్తాడు. అప్పటికి పౌలు గారు అక్కడికి వచ్చారు, ఎఫెసు పట్టణానికి వచ్చారు. అయ్యా వినాలి, వినకపోతే మళ్ళీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఎఫెసు పట్టణానికి వచ్చాడు. ఎవరో? పౌలు గారు. రేయ్, ఎవరు వచ్చారు చెప్పు? ఎక్కడికి వచ్చారు? ఆగండి, మీరు ఆగండి. ఎక్కడికి వచ్చారు? తాడు తీసేస్తాను సార్. స్తోత్రం కలుగునుగా. ఎఫెసు పట్టణానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. మీ ముగ్గురిని అడుగుతాను రోయ్ చివరిలో. ఎఫెసు పట్టణానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే వాక్యం చెప్పాడు, సువార్త చెప్పాడు. ఎవరో? పౌలు గారు. సువార్త చెప్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మారిపోయారంట. ఏమైపోయారు? చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమైపోయారు? వాళ్ళందరూ మారిపోయి దేమాత్రి ఆలయమునికి వెళ్ళే ఆ యొక్క అర్తమీ దేవాలయానికి వెళ్ళే వారందరూ కూడా ఆగిపోయారు. మీకు ఒక విచిత్రం చెప్పిన, ఆ ఎఫెసు పట్టణంలో అర్తమీ దేవాలయం లోపలికి వెళ్ళడానికంట వెయిటింగ్ ఉండేదంట. 25,000 మంది కూర్చోడానికి స్టేడియం కట్టారు. ఏం కట్టారు? ఎఫెసు పట్టణంలో అప్పట్లో 25,000 మంది కూర్చోడానికి స్టేడియం కట్టారంట. అంటే మీకు అర్థమవుతుందా ఎంత భయంకరమైన విగ్రహారాధన జరిగేదో అక్కడ? స్తోత్రం కలుగునుగా. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఒక గుడిని తయారు చేయాలి, ఆ గుడిని పట్టుకెళ్ళాలి, అక్కడ పెట్టాలి, నమస్కారం పెట్టుకోవాలి, బయటకు వచ్చేయాలి. ఇది వాళ్ళు చేయవలసిన పని. అలా 25,000 మంది పైగా కూర్చుంటే ఒక్కొక్కరు దర్శించుకునేవాళ్ళు ఆ యొక్క ఆ అర్తమీ దేవాలయం. సో ఇప్పుడు ఎప్పుడైతే పౌలు గారు వాక్యం చెప్పారో వాళ్ళందరూ మారిపోయారు. స్తోత్రం కలుగునుగాక. ఎఫెసు పట్టణం అంతా మారిపోయిందండి. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ఎఫెసు పట్టణం అంతా ఉత్సవం వచ్చింది.
హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని అంగీకరించిన ప్రజలుగా మారిపోయారు. మారిపోయిన తర్వాత ఒక్కరు వెళ్తలేదు ఎక్కడికి, ఏ గుడికి, అది మాట, ఆ మాట రావాలి. ఏ గుడికి అండి? హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమీ దేవాలయంలోనికి వెళ్ళడానికి ఎవరు రావట్లేదని ఎరిగిన వ్యక్తి ఎవరు? దేమాత్రి అనబడిన కంసాలి. ఇప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి పట్టపోయింది? ఎవరు పట్టుకోడిపోయింది చెప్పాలి మీరు. పోయింది కదా. ఇప్పుడు వెరీ గుడ్, హల్లెలూయా. దేమాత్రి అనబడిన వ్యక్తి యొక్క పట్టకూడిపోయింది. సో అందుకని ఆ వ్యక్తి గలిబిలి చేశాడంట. ఇదిగో పౌలు కానీ శీల కానీ ఈ యొక్క ప్రాంతాల్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నారంటే ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి పౌలుని చంపేస్తాం అని చెప్పి బలమైన వార్నింగ్ వారి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడంట దేమాత్రి. స్తోత్రం కలుగును గాక. ఇవ్వడానికి ప్రయత్నం చేయడం ఏంటి, ఇచ్చేశాడు కూడా. పౌలు ఎక్కడ ఉన్నారో చూడండి, ఆయన నరికేస్తాను, చంపేస్తాను, ఇదిగో ఈ యొక్క గుడి మూయబడ్డానికి కారణం ఆయనే అని చెప్పి చాలా బలముగా ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఈ లోపల ఎక్కడ ఉన్నాడు ఎతకండి అంటే, ఇప్పుడు ఉన్నా లేకపోయినా, ఉన్నా ఒకటే పౌలు గారు, లేకపోయినా ఒకటే. ఎందుకనంటే జరగవలసిన పని జరిగిపోయింది, సువార్త అందవలసిన పని అందేసింది, వాక్యం వారిలోనికి వెళ్ళిపోయింది. మీకు ఒక మాట చెప్పనండి, ఒక మాట చెప్పనా. చాలామంది మంత్రగాళ్ళు, అమ్మా వినాలి తల్లి వినండి, మంత్రగాళ్ళు వారి యొక్క మంత్రపు పుస్తకాలు తెచ్చంట పౌలు ముందు పడేసి కాల్చేశారంట. అలా చూస్తున్నారేటి? అయ్యయ్యో అలా చూస్తున్నారేటి? గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంటే వాళ్ళ గ్రంథాలు కూడా ఏం చేయలేదు, అంత ప్రభావాన్ని చూపించలే. రోగులు అనబడిన వారు వస్తే ఏమవుతున్నారంట, స్వస్థత పొందుతున్నారంట. మీకు అద్భుతం చెప్పనా, పౌలు గారి యొక్క అంగీని తీసి ఇలా తాకితేనంట శవం లేచి నిలబడ్డదంట. స్తోత్రం కలుగును గాక. శవం లేచి నిలబడ్డదంట. అంత అద్భుతాలు చేశాడు ఆయన. సో ఇవన్నీ చూసినప్పుడు మంత్రగాళ్ళు సైతం తమ పుస్తకాలు కాల్చేసి మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గలిబిలి జరుగుతూ ఉంటే పౌలు గారమ్మో యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి ఎఫెసు పట్టణం నుంచి దారి తీసాడు ఆయన. స్తోత్రం. ఇప్పుడు యెరూషలేము పట్టణంకి వెళ్ళడానికి ఆయన దారి తీస్తూ ఉంటే, ఇగో పౌలా వెళ్ళిపోక నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటున్నాడు. ఎవరో చెప్పాలి, రాపోయినా పలికారు మీరు. స్తోత్రం. అరిస్తర్క్ ఎవరో చెప్పండి, సింపుల్గా అరిస్టానండి, అరిస్ట్. గుడ్, సింపుల్ వాదం అన్నమాట. స్తోత్రం. సో ఇప్పుడు ఈ అరిస్తర్క్ అనబడిన వ్యక్తి ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అంటే, అంతమంది మధ్యలో గలిబిలి జరుగుతూ ఉన్నా కూడా, అంతమంది చాలా వ్యతిరేకంగా ఉన్నారని తెలిసినా కూడా పౌలు గారితో పాటు ఎక్కడికి పోతానంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఏ సువార్త చేస్తే నేను అదే సువార్త చేస్తాను. ఈరోజు చాలామందికి భయం ఉంది. ఏ భయమో చెప్తాను వినండి. ఇదివరకు బైబిల్ ఇలా పట్టుకుని వచ్చేవారా లేదా? ఇప్పుడు బైబిల్ సంచిలోనో, బ్యాగ్లోనో, సెంగులోనో, స్తోత్రం, సున్నీలోనో దాసి తెస్తున్నారు. ఇది వరకు ఎవరైనా ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తారు, రే హల్లెలూయా బ్యాచ్ వెళ్తుందిరా అనేవారు లేదా? అమ్మా వాళ్ళు దేవుని ఆరాధించడానికి పోతున్నారు అని చెప్పేవారు లేదా? ఈరోజు నేను చెప్పనండి, చాలామంది ఈ బైబిల్ పట్టుకోవడానికి కూడా విశ్వాసులైన వారు భయపడుతున్నారు. విశ్వాసులైన వారు. అవునా కాదా? స్తోత్రం చెప్పండి. నా మాట బాగా అర్థం చేసుకోవాలి. ఈ బైబిల్ పట్టుకుంటే నా బంధువులు పోతారేమో, నా స్నేహితులు దూరం అయిపోతారేమో, నాకున్న వారందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని చాలామంది వారు ఈ బైబిల్ని దాచిపెట్టి భక్తి చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగా.
అంటే నువ్వు ఎవరికి భయపడడం లేదంటే దేవునికి భయపడడం లేదు, ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులకి భయపడుతున్నావు. స్తోత్రం కలుగునుగా. పర్లేదు గట్టిగా చెప్పండి, పర్లేదు గట్టిగా చెప్పండి. నెమ్మట్టు నీకేముండాలంటే ధైర్యం ఉండాలి. ఏంటి ధైర్యం? యేసే నా రక్షకుడు, యేసే నా దేవుడు, యేసు మాత్రమే నన్ను రక్షించువాడు, యేసు మాత్రమే నన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుడని నమ్మి చెప్పగలిగిన దమ్ము ఉండాలి. స్తోత్రం. అది ధైర్యం అంటే. స్తోత్రం కలుగును కాదు. మాకు చాలామంది చుట్టాలు ఉన్నారు. చాలామంది ఆదివారం ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? చికెన్ తెప్పించి చికెన్ ఫ్రైయో, మటన్ ఫ్రైయో, ఫాన్స్ ఫ్రైయో చేస్తారు. మీరు పర్వాలేదు పర్వాలేదు కూర్చో అని చెప్పి వాళ్ళకి వంటకాలు చేస్తూ కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరంటే మార్తలు అనండి, మార్తములు. వాళ్ళందరూ కూడా దేవుడు అంటే ఆసక్తి లేదు వాళ్ళకి. యేసయ్య మరియమ్మ ఇంటికి వచ్చాడంట. మార్త మరియమ్మ ఇంటికి వస్తే మరియమ్మ ఎక్కడ కూర్చుంది? ఎక్కడెక్కడ? దేవుని పాదాల దగ్గర కూర్చుందంట. స్తోత్రం. కానీ మార్త మాత్రం యేసయ్య రాగరాగొచ్చాడు అని చెప్పి పిండి వంటలు వండుతుందంట, వందనమ్మలాగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వంటలు చేస్తుంది బెదరు? మీ పేరు మీ పేరు అండి? జాన్సన్. బో, మంచి పేరు పెట్టుకున్నారు మీరు. స్తోత్రం కలుగును గాక. పిండి వంటలు వండుతుందంట. ఎవరో? మార్తమ్మ. స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది మార్తమ్మలాగా ఉన్నారు. నన్ను క్షమించాలి ఈ మాట చెప్తున్నందుకు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆదివారం ఎవరైనా మీ ఇంటికి వస్తే మీరు ఏం చేయాలి? పప్పుసారు కాసేసి శుభ్రంగా వేసారు, పప్పుసారు కాసి తాలింపు పెట్టేసి 2 వడియాలు వేపేసి వాళ్ళకి ఇచ్చేసి, ఇంకా నేను ప్రార్థన పోతున్నాను, ప్రార్థన పోయి వచ్చిన తర్వాత వచ్చే వరకు మీరు ఎక్కడే ఉండండి, నేను ప్రార్థన పోయి వస్తాను అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంది? మగవాళ్ళకి ఉంటుందిలేండి. మగవాళ్ళకి ఎందుకు ఉంటుంది? మీకు పనా భారమా? వీళ్ళకి ఉండాలి కదా. స్తోత్రం కలుగునుగా. మీకు మనకు ఒక పనే ఏంటంటే సర్వని వేసేసుకుంటూ బట్టలు స్నానం చేస్తాం, బట్టలు వేసుకోవడం, వచ్చాడు అఫీషియల్గా ఓ బైబిల్ పెట్టుకోవడం. స్తోత్రం. అంతే మన పని. మనకి పనులు ఉన్నాయనుకోండి ఏనయ్యా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా పనులు ఉన్నాయి, కానీ ఆవిడ సెలవు తీసుకున్నాం పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మ నేను డిస్టర్బ్ అవుతాను, అందుకే నా బాధ ఏంటంటే నేను చెప్పేదాన్ని వినకపోతే నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను అనమాట. అందుకని మీకు ముందు చెప్పాను. స్తోత్రం కలుగునుగా. ధైర్యం లేదు. ఈరోజు ఉంగుటూరు అనే ప్రాంతానికి వెళ్ళాను నేను. 2023 సంవత్సరంలో వెళ్ళాను. 2023 సంవత్సరంలో నేను క్రిస్మస్కి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ వ్యక్తి, నన్ను తీసుకెళ్ళే వ్యక్తి నన్ను పికప్ చేసుకున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా మీరు వస్తున్నారని మా పాస్టర్ గారు చెప్పారు, మీకోసం చాలా విషయాలు చెప్పారు, మీరు చాలా మంచిగా వాకింగ్ చెప్తారంట అని చెప్పి మా పాస్టర్ గారు చెప్పారండి అన్నారు. సరే బ్రదర్ మీరు ఏంటి సో అండ్ సో అని చెప్తే ఆయన ఒక మాట చెప్పాడు. అయ్యా మా కుటుంబం మమ్మల్ని వెలివేసింది, గల కారణం ఏంటంటే మేము యేసయ్య నమ్ముకున్నామని మమ్మల్ని కులంలోంచి వెలివేసిందంట. ఏం వెలివేసిందంట? వారి కులం ఆయన్ని వెలివేసిందంట. ఆ కులం వాళ్ళు చూడండి, పెద్ద తలకాయలు ఉంటాయి, ఏమంటే సంఘం ఉంటుంది. అన్నయ్య పడుకోకే. స్తోత్రం కలుగునుగా. ఆ ఫ్యాన్ ఆపితే ఎంతో మేలు. స్తోత్రం కలుగునుగా. సో ఇప్పుడు ఆ కులానికి 4 తలలు ఉంటాయి. 4 తలలు అంటే పెద్దోళ్ళు. సో ఈ 4 తలలు కలిగిన వారు అన్నారంట, ఒరే కొల్లమంది పోతే పోయో సంవత్సరం ఒకసారి మీరు మేకనేస్తాం. ఏమేస్తాం? మేకను బలేస్తాం, దాన్ని వాతానికి ఇంటికి పంపిస్తాం, దాన్ని వాళ్ళు తినండి అన్నారు ఒకరోజు. స్తోత్రం కలుగునుగా. తినండి అంటే ఈ వ్యక్తి ఏం చేయాలా? సర్లే మేకనే కదా ఇస్తున్నాడు, సర్లే అని చెప్పి తీసుకోవాలా? చెప్పండి. అది మాట మీ భక్తి. అర్పించిన దాన్ని మనం ఏం చేయకూడదు? అప్పుడే నూతనంగా రక్షింపబడిన వ్యక్తి, అప్పుడే శోధనలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అర్పించిన దాన్ని తెస్తే ఈయన ఏం చేయాలా?
చెప్పాడు ఈయన. అమ్మ వినాలి అన్న, స్తోత్రం కలుగును గాక. వద్దనే చెప్పాడు. గల కారణం ఏంటంటే యేసు రక్తముతో కడగబడిన వ్యక్తి అని ఎరిగిన వాడు ఆయన. స్తోత్రం. నేను ఆ యొక్క మాంసం కొరకు నేను ఆశపడి నా భక్తిని, నా శరీరమును పాడు చేసుకుని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఆయన. స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్పనా? ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా అందరూ చూస్తుంది కానీ ఆ వ్యక్తికి ఇచ్చిన వ్యక్తి ముందే దాన్ని నిప్పులేసి అంటించేసానండి. కిరసనాల పోసి అంటించేయాడట. ఏది ఏ మాసం అండి? సాధారణమైన మాసమా? బలేసిన మాసం. అది ఎవరు పంపించారు? చెత్తలో. అందుకనంట వారి యొక్క వర్గం వారు ఆయన్ని వెలివేశారు. కానీ అంటాడు ఒక మాట, నన్ను ఎవరు వెలివేసినా నా దేవుడు వెలివేయవాడు కాదండి. స్తోత్రం. నాకు ఆ ధైర్యం ఉంది పాస్టర్ గారు. అందుకే ఈరోజు వరకు ధైర్యముగా నేను ముందుకు కొనసాగాను. నేను పడిపోయాను, నా ఇంటి వారు నన్ను విడిచిపెట్టారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నా వర్గం వారు నన్ను విడిచిపెట్టారు, కానీ నా స్థితి వారి కంటే అధికముగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? చెయ్యి చాపే పరిస్థితి. ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? ఇచ్చే పరిస్థితి. కొట్టండి చప్పట్లు. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ధైర్యంగా దేవుడు నిజమైన వాడని నువ్వు ఒప్పుకుంటే ఈరోజు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారందరూ మళ్ళీ తిరిగి దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దట్స్ ద రియల్ గాడ్. దేవుడిలో ఉన్న శక్తి అది. ఈరోజు చాలామంది గమనించడం లేదండి. నువ్వు ధైర్యంగా దేవుడు ఎదుటి ఒప్పుకోవు, సంఘం ముందు ఒప్పుకోవు, కనీసం నీ భర్త ముందు ఒప్పుకోవు. మాకు మేనత్ ఉంది, ఆవిడది గొల్లప్రోలు, ఆవిడ పేరు లక్ష్మి. లైవ్ వెళ్తుంది, ఆవిడ చూడుగాక. స్తోత్రం కలుగును గాక. ఆవిడ పేరు లక్ష్మి. మా మామయ్య గారికి చాలా భయపడింది. ఎందుకంటే భయంకరమైన స్మోక్ చేస్తాడు, ఆయన తాగుతాడు. బయట నుంచి వచ్చాడా ఒక్కరోజైనా తనకుండా పడుకోడు. అంత గట్టిగా కొడతాడనమాట, అంత భయం. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అత్త దేవుని నమ్ముకుంది. స్తోత్రం. మా అత్త దేవుని అంగీకరించింది. రాహేల్ అమ్మగారని గొల్లపురంలో ఒక తల్లి స్వార్థ చెప్తే, అమ్మ వింటున్నారా మీరు? రైట్. స్వార్థ చెప్తే ఆ స్వార్థ విని మా అత్తమ్మ మారు మనసు పొందింది. స్తోత్రం కలుగునుగా. మా అత్తకి ఇప్పుడు ఒక 68 అలా ఉంటాయి అనుకుంటా. స్తోత్రం. అంటే పెద్దవారిని మామయ్యని తాతయ్య అని అంటారు కొంతమంది. నేను తాతయ్య అని పిలవడం నాకు ఇష్టం. మా తాతయ్య ఇంటికి వచ్చాడు అనుకోండి, అరే బీడీలదే సిగరెట్లదే అనేవాడు. నేను తేననివ్వండి. ఎందుకనంటే నేను ఏసై నమ్ముకున్నాను. నేను చెప్పేవాడిని, నీకు ఏమన్నా కాల్చాలనుకుంటే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అసలు కాల్చదు. నువ్వు కాల్చేసి వచ్చేలా అంటే ఆ బయట కాల్చేసి వచ్చి తాతయ్య ప్లీజ్ ఏమనుకోవద్దు, నువ్వు రాకపోయినా పర్లేదు మాకు. స్తోత్రం కలుగునుగా. చెప్పగలరా మీరు? హల్లెలూయా కాదమ్మా, చెప్పగలరా అలాగా? స్తోత్రం కలుగునుగా. చెప్పాలి. చెడు సహవాసాన్ని మీరు అసహించుకోవాలి. చెప్పాలి మీరు. కొండాలు చెప్పేవారు మీ ఇంటికి వస్తే, అమ్మ నాకు చెప్పకరా ప్లీజ్, దయచేసి నువ్వు ఇంకొకరిని పాడు చేయకు, మనసు మార్చుకో అని చెప్పాలి మీరు. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఇవే. కొండాలు చెప్పేవాడు, గొడవలు పెట్టేవాడు, మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఇంకొంతమందికి కడుపు ఉబ్బిపోతూ ఉంటుందంట ఏ మాట విన్నా చెప్పకపోతే. ఇది ఎక్కడ గొడవండి? స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అన్నం తినకపోతే కడుపు ఉబ్బిపోయిందంటే ఏదో అనుకోవచ్చు. స్తోత్రం. మాట చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుంట, పేలిపోతుంట వాళ్ళకి. చూసారు అంత దౌర్భాగ్యం. నీకు ధైర్యం ఉండాలి. కులం కొరకు కాదు, వర్గం కొరకు కాదు, నువ్వు ప్రభు నమ్ముకుంటా యేసు నిన్ను పరలోకం తీసుకెళ్తాడని. స్తోత్రం కలుగునుగా. నమ్మిన వారు ఆమె చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఈ ధైర్యం ఏంటి? బైబిల్ పట్టుకుని పౌలు గారు వెళ్ళిపోతున్న మార్గంకుండా, ఇదిగో పౌలా నేను వస్తున్నాను ఆగవయ్యా అని చెప్పి పరుగున అంత గలుబులు జరుగుతూ ఉంటే అక్కడ కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఈయనేమంటున్నాడు?
పౌలు గారిని పిలుస్తున్నాడు. ధైర్యం ఉండాలా లేదా చెప్పండి. ఎన్ని గొడవలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేని ధైర్యము నువ్వు దేవుడిచ్చుగాక. ఆమేన్ చెప్పండి. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. రైట్. మూడవ వ్యక్తిత్వం ఆయనలో ఏంటంటే దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకునే వ్యక్తిత్వం ఆయనలో ఉంది. అయితే ఆయనలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు ఒక మంచి మార్గమును దేవుడు తెరిచాడు. చూడండి, ఎంతమందికి పరిచర్య చేయడం ఇష్టం? దేవుని మందిరంలో పరిచర్య చేయడం, పరిచర్య తొడవడం ఇష్టం ఎంతమందికి? 1 2. నీ పేరేంట్రా తల్లి? లలిత గారు. నీ పేరేంటమ్మా? కీర్తి గారు. ఇంకా వందనక్క, ప్రవ్యాక, ఎత్తు, స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవరో పురుషుల్లో లేరా? ఫిలిప్ గారు, మీరు అత్తరండి. జాన్సన్ గారు, స్తోత్రం కలుగును గాక. ఇంకా పూర్తిగా చెప్తే మీకు అర్థమవుతుంది, కానీ నేను ముగించేస్తాను. ఈ పాయింట్తో నేను ముగిస్తాను. దేవుడి కృప అయితే మరొక భాగంలో మనం దీన్ని ధ్యానం చేద్దాం. స్తోత్రం. ఈజీగా వెళ్తుందా? లోపలికి వెళ్తుందా? జాన్సన్ గారు లోపలికి వెళ్తుందా? రైట్. బయటకు పోయిందా? వెళ్ళలేదు కదా. శ్రద్ధగా వినండి. మూడవ మాట ఏంటంటే, పరిచర్య చేయనప్పుడు చాలామందికి పరిచర్య చేసిన తర్వాత పాస్టర్ గారు పొగడాలి. ఎవరు పొగడాలి? పాస్టర్ గారు పొగడాలి, సాల్వ్ వేయాలి. పొగలేదు, సాల్వ్ వేయలేదు అనుకోండి, ఇంక అంతే. ఇంకా పాస్టమ్మ లేదు, సంఘము లేదు, అంతేనా కదా? వినండి వినండి వినండి. అరిస్తరికి ధనం ఉందా? చెప్పాలి మీరు. ఉందా లేదా? అధికారం ఉందా? కానీ అవన్నీ ఏం చేశాడు? వదిలేయడం కాదు, పక్కన పడేసాడు. అనండి, ఎలా పట్టుకోండి. ధనము, అధికారము పక్కన పడేసాడు. ఎలా పడుతున్నావు? ఇటక 2 చేతులు పట్టుకున్నావు కదా. అల్లే స్తోత్రం కలుగునుగా. నేను చూస్తలేదు అనుకోవద్దు, మీరు దొరికేస్తారు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. అల్లెలు ధనము, ఇంకోటి అధికారము పక్కన పడేసాడు. ఇలా స్లోగా పడేయకండి. ఇలా ఇలా గట్టిగా తోసేయాలంతే. పక్కన వాళ్ళకి తగిలేసినా పర్లేదు. స్తోత్రం. రెడీ, 1 2 3 స్టార్ట్. బలము, అధికారము, సారీ, ధనము, అధికారము పక్కన పడేసాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు అన్ని పక్కన పెట్టాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మీరు చెప్తే నమ్మరండి. మా అమ్మ ఇక్కడ పరిచయం చేస్తుందంటే మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ మా అమ్మ అన్ని పక్కన పడేసి వచ్చింది. మీకు తెలీదు. ఆవిడకి లేదా లగ్జరీ లైఫ్ లేదా? ఆవిడ బ్రతకాలనుకుంటే తన ఇంట్లో బ్రతకచ్చు కదా. తనకు మంచి మంచం ఉంది, ఏసీ ఉంది. స్తోత్రం. ఇక్కడంతా వచ్చి నలిగిపోవాలా? ఎందుకు అంత ఇబ్బంది పడాలి ఆవిడ? కారణం ఏంటో తెలుసా? మీరు దేవునికి పరిచర్య చేయువారై ఉండాలని. ఆమేన్. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలీదు, నేను ఒక మాట చెప్తాను, చెప్పనివ్వండి. పరిచర్య చేయువాడు ఎప్పుడు కూడా గొప్పలు కోరుకోకూడదండి. స్తోత్రం కలుగునుగాక. పరిచర్య చేయవాడు ఎలా ఉండాలని ప్రభు వాక్యం చెప్తుందంటే, అరిస్తరకనబడిన వ్యక్తి ధనము తనకున్న ప్రతి దానిని విడిచిపెట్టి, అక్క రేపు నుంచి నువ్వు ఇక్కడ కూర్చోవాలి, నువ్వే ఇక్కడ కూర్చోవాలి. అర్థమవుతుందా? సౌండ్ బాక్స్ దగ్గర కూర్చున్నా కానీ ఏం స్పందించలేదు నువ్వు. స్తోత్రం కలుగును గాక. పెద్దక్క నువ్వే. అర్థమైంది కదా? నువ్వు కాదమ్మా బాబు, నేను అసలు కదపను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మీరు బాగా వినండి. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే పొగడాలా లేదా పాస్టర్ గారు? పౌలు గారు కనీసం నాతో ఉన్నాడని చెప్పాలా లేదా? ఇది అక్కడ కూడా చెప్పండి అమ్మా. ఇప్పుడు పొద్దున్న తీసిపోయాడు పాస్టర్ గారు మీ అబ్బాయిని అనుకుందాం. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, 12 అయిపోయింది, ఇంకా తీసుకొస్తలేదు. ఎలా ఉంటుంది మీకు?
ఉండేలే పాస్ గారితోనే కదా ఉన్నాడు, ఎక్కడికి పోడలే అనుకుంటారా? ఏంటి పాస్ గారు మా అబ్బాయి రాలేదేటండి అని సాఫ్ట్గా అడుగుతారు. ముందు 1 గంట అయిపోయింది అనుకుందాం, 2 అయిపోయింది అనుకుందాం, 3 అయిపోయింది అనుకుందాం, 4 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్, పాస్ గారు ఉన్నారా పోయారా అని చెప్పి ఏమంటారు మీరు? ఇప్పుడు పొద్దుననగా తీసిపోయారు కదండి, మా అబ్బాయి ఉన్నాడండి అసలు మీ దగ్గర అని అడుగుతారు లేదా? ఇంకో కొద్ది టైం అయిపోయింది, తీసుకొచ్చేస్తున్నానమ్మా అన్నారు అనుకోండి, ఇంకా కొద్ది 2 గంటలు ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? కోపం కాదు, పాస్టర్ గారు వస్తే ఇంకా అడ్డంగా నిలదీసేసి వాళ్ళని చెట్టు కట్టేసి ఏసురత్వమే చెయ్యి ఎదురు చేద్దామని చూస్తారు మీరు. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలమ్మా, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ అరిస్తర్ కనబడిన వ్యక్తి తన ఇంటిని విడిచిపెట్టి, తన తండ్రిని విడిచిపెట్టి, తన దేశమును విడిచిపెట్టి, తన ప్రాంతమును విడిచిపెట్టి ఎక్కడికి పౌలుతో పోతున్నాడు కూడా ఎవరికి తెలీదు. నో అడ్రస్, ఎవడికి తెలీదు ఆయన గురించి. కానీ ఒక ప్రాంతానికి వెళ్ళబోదికి కొన్ని పరిస్థితులు ఆయనకి ఎదురయ్యాయి. నాతో పాటు 4 మాటలు చెప్పాలి, మీరు 4 మాటలు చెప్పాలి. యెరూషలేము అనండి, ఇలా పెట్టండి. యెరూషలేము ఎలా పెట్టాలి? స్ట్రైట్. యెరూషలేము, కైసరియా, తిబేరియా, చెప్పాలి, రోమా. మళ్ళీ చెప్పండి. యెరూషలేము, కైసరియా, జరగాలి, మీ చేయి జరగాలి. యెరూషలేము, కైసరియా, తిబేరియా, రోమా అనుమతికి ఇలా మూసేయాలన్నమాట. చెప్పే వదులుకు వదలను. యెరూషలేము మనీ అనుకుంటున్నాడు, వదిలేరా బాబుతో. యెరూషలేము, కైసరియా, తిబేరియా. రైట్. ఫస్ట్ యెరూషలేముకి వెళ్ళాడు. ఎవరో? పౌలు గారు. ఏం చెప్పడానికి? వాక్యం చెప్పడానికి. హలో, వినాలి. స్తోత్రం కలుగునుగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ కైసరియా అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కూడా సువార్త చెప్పాడు. ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఎవరున్నారు కూడా పౌలు గారితో పాటు? ఇంచుమించు 6 ఉన్నారంట. ఎంతమంది? 6. దాంట్లో ఒక వ్యక్తి ఎవరో? అరిస్తర్ కనబడిన వ్యక్తి. ఇప్పుడు యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చాడు? కైసరియాకి వచ్చాడు. అక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీ పాస్టర్ గారు మీకు పత్రికలు ఇచ్చారు అనుకుందాం. నిద్ర వస్తుందని లేదు కదా? పత్రికలు ఇచ్చారు అనుకుందాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా పనిచేసిరామా అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఒక ప్రాంతంలో చూశారు, రెండో ప్రాంతానికి వెళ్ళబోదు మీకు ఏమొచ్చేయాలి? పాస్టర్ గారు చేస్తుంటే మీరేం చేయాలి? పాస్టర్ గారు చేసుకుంటుందిలే, మనం అలా కూర్చుందాం, నుంచుని చూద్దాం అనుకోవాలా? ఏం చేయాలి మీరు? నోరు తెరిచి చెప్పండి, ఏసరో అని చెప్పని. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి మీరు కూడా? అమ్మ, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య రక్షకుడు, ఇదిగోండి యేసు గురించి దీంట్లో ఉంటుంది, చదువుకోండి అని చెప్పి మీరు ఏం చేయాలి? మీకు సువార్త క్యాంప్ పెడతాను ఒకసారి, ఎంత బాగా చేస్తారో చూద్దాం. ఫిలిప్పని, ఓకేనా? స్తోత్రం కలుగునుగా. మూల దర్శకుడు ఆయన వాహనం సిద్ధపడుతాడు. వాళ్ళిద్దరు కలిపి, ఆయన ఆటో ఒకటే, ఇంకో ఆటో ఒకటే, ఒక ప్రాంతాన్ని తీసిపోతాం మిమ్మల్ని. స్తోత్రం కలుగునుగా. భయపడకండి, మామూలుగా అన్నానంతే. స్తోత్రం. ప్రభు చిత్తం అయితే వెళ్దాం. ఆమేన్. మీ పాస్టర్ గారి యొక్క అనుమతి ప్రకారం. స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు ఈ యొక్క కైసరియా పట్టణానికి వచ్చిన వారు కైసరియా పట్టణంలో కూడా సువార్త చెప్పేశారు. అక్కడ చాలామంది మార్పు చెందారు. తర్వాత తిబేరియా అనే ప్రాంతానికి వచ్చారు, తోఫ్రీమ్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ కూడా ఏం చేశారు? సువార్త చెప్పేశారు. రోమా దగ్గరికి వెళ్ళబోదికి వాళ్ళని పట్టుకున్నారు. ఎవరిని చెప్పలే? ఎవరిని? పౌలు గారిని, పౌలు గారితో ఉన్న శిష్యుల్ని పడేసుకున్నారు. ఎందుకంటే సువార్త చెప్పడం రోమా సైన్యానికి ఏం లేదు. కీర్తమ్మా ఏమి లేదు,
ఇష్టం లేదు. స్తోత్రం కలుగును గాక. సో అప్పుడు ఇష్టం లేక ఏం చేశారంటే వాళ్ళని పట్టుకుని దమ్మిగా జైల్లో వేశారు. స్తోత్రం కలుగును గాక. అక్కడ మొదలెట్టాడు. ఎవరో చెప్పాలి, ఎవరో చదవండి. అపోస్తుల కార్యాలు నో ఫిలోమోను రాసిన పత్రిక. ఫిలోమోను 1వ అధ్యాయం ఉంటుంది. అది ఎక్కువ మాట చెప్పి ముగించేస్తున్నా ఈశ్వరని. స్తోత్రం. 23, 24 ఇక్కడ వదిలేలా లేడరో బాబు అని చూస్తున్నాం మీరు. 23, 24 ఫిలోమోను పత్రిక. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయినా. అమ్మ ఎన్నో పేజీలు అది? పేజీ నెంబర్ చెప్పు. 199. 199 పేజీ, కొత్త నిబంధన. చదువు నాన్న. ఎపఫ్రా, జత పనివాడైన మార్కు, అరిస్తర్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. స్తోత్రం కలుగును గాక. పౌలు గారితో పాటు ఎంతమంది ఉన్నారు? మొత్తం 5. చెప్పండి. ఒక ఆయన పేరు ఏం పేరు? ఎపఫ్రా అనండి. మార్కు, అరిస్తర్క, దేమ, లోక 5. వాక్యం చదువుకోండి మీరు ఇంటికి పోయి. సో ఈ 5 ఏం చేయబడ్డారు? ఖైదీ చేయబడ్డారు. ఇప్పుడు ఫిలోమోను అనే వ్యక్తికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఇదిగో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అరిస్తర్కు కూడా ఉన్నాడు అని చెప్పి అప్పుడు వరకు పేరు ప్రఖ్యాత లేని వ్యక్తి కోసం అడ్రస్ రాశాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమ్మ నేను చెప్తున్నాను వినండి. పరిచర్య చేస్తే మీ పాస్టమ్మ గారిని పేరు రాయడం కాదు, దేవుడిని పేరు రాయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు పేరు రాయలేదు, ఎవరి గురించి అడ్రస్ లేదు, అరిస్తర్కు కోసం అడ్రస్ లేదు. కానీ ఎప్పుడైతే దేవుని సేవకుని వెంబడించాడో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడో, బంధించబడిన సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ద్వారా తన యొక్క పత్రికలోనికి, ఫిలోమోను అనే పత్రికలోనికి తన యొక్క పేరు చేర్చబడ్డది. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ పేరు, నా మాట బాగా వినాలి, ఈరోజు సంఘములో పిలువబడిన పేరు రేపు గ్రంథములో రాయబడకపోవచ్చు. గ్రంథములో రాయబడకపోవచ్చు. ఆయన సంఘములో పిలువబడలేదు, లోకము ఎదుట పిలువబడలేదు, మనుషులు ఎదుట గొప్ప చేయబడలేదు. కానీ ఈరోజు మనం అదే అరిస్తర్కు కోసం వింటున్నాము అంటే ఆయన కొరకు లేఖనములో రాయబడ్డది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావంటే నీ ఇంట్లో ఉన్న ప్రజల హృదయములో నీ మాటలు రాయబడాలి, నీ పేరు రాయబడాలి. తరతరములో నీ భక్తిని మర్చిపోయే వ్యక్తులుగా వారు ఉండడానికి వీలు. స్తోత్రం. 4 మాటలు చెప్పాను. ఒకటేంటి చెప్పండి? ఏం చేయాలి? లేపండి చెయ్యి లేపండి. తగ్గించుకోవాలి. 2 ఏంటి? ధైర్యం అనండి. ఎలా అనండి? ధైర్యం అనండి. నువ్వు అంటలేదని అననియా అన్ని అందరూ చేస్తున్నావు కదా, మరి నేను చూస్తే మళ్ళీ వాళ్ళు అందరూ చేయరు. అందుకని రెడీ 1 2 3 స్టార్ట్. జాన్సన్ గారు అనాలి, గుద్దేకండి. రెడీ 1 2 3 స్టార్ట్. 3 ఏంటి? వెంబడించే గుణం. ఏం చేయాలి? అదేనా? సువార్త. 3 ఏం చేయాలి? సువార్త. ఎలా చేయాలి? యేసే నిజమైన దేవుడని. స్తోత్రం కలుగును గాక. అంతేనా? యేసే నిజమైన దేవుడని సువార్త చెప్పడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అది నీ క్రియల ద్వారా కూడా చెప్పచ్చు. ఒకవేళ సువార్త చెప్పే ధైర్యం లేదనుకోండి, నువ్వు మంచిగా బ్రతికితే అదే సువార్త. ఆమేన్. నువ్వు తిట్టకుండా బతికితే చెప్పండి, నువ్వు కొనుక్కోకుండా బతికితే, సనుక్కోకుండా బతికితే, గట్టిగా చెప్పండి. జాన్సన్ గారు చెప్పండి. నువ్వు ఇతరులని కొట్టకుండా ఉంటే,
తాగకుండా ఉంటే చెప్పాలి, మీరు చెప్పాలి, ఎవరికి అవసరం ఈ మాట. తాగకుండా ఉంటే ఉండాలా? సువార్త అదే. నేను చెప్తున్నాను, వినండి. ఒక మాట ఏంటంటే, ఇదివరకు తాగే వ్యక్తి ఈరోజు మారిపోతే అదే సువార్త. స్తోత్రం కలుగును గాక. ఇదివరకు అత్తగారిని తిట్టే వ్యక్తిగా ఉంటే ఈరోజు మారిపోతే స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వీధుల్లోనికి వెళ్ళి సువార్త చెప్పగలదు. నీ ప్రవర్తన ద్వారా అనేకులకు సువార్త చెప్పచ్చు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. రైట్. మూడోది సువార్త. నాలుగోది ఏంటి? పరిచర్య అనండి. పరిచర్య చేసేటప్పుడు ఏముండకూడదు? పాస్టర్ గారు మెచ్చుకోవాలనే గుణం ఉండకూడదు, దేవుడు మెచ్చుకోవాలనే గుణం ఉండాలి. ఆమేన్. పాస్టర్ గారు చూస్తున్నారు. కొంతమంది ఎంతమంది చూడాలంటే పాస్టర్ గారు రానంతసేపు ఎలా ఉంటారంటే ఇంకేం తెలియని అమాయకుల్లో కూర్చొని పాస్టర్ గారు వచ్చానంటే ఇంక సీపుడు తీసి తుడిచేస్తూ ఉంటుంది ఇప్పుడు. హల్లెలూయా. అంటే పాస్టర్ గారిని మెప్పించడానికి నన్ను క్షమించాలి ప్లీజ్. నువ్వు మనుషులు మెప్పించడానికి పరిచయం చేయొద్దు, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. ఆమేన్. నువ్వు గ్రంథంలో రాయబడాలి నీ పేరు. ఆమేన్. నా మాటలు అర్థమైన వారు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో మాట్లాడిన మాటలను బట్టి నేను 4 మాటలు చెప్పాను. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను. కళ్ళు మూసుకుందాం, ప్రభు మీతో మాట్లాడితే. థ్యాంక్ యూ స్పిరిట్. హల్లెలూయా. గ్లోరీ. థ్యాంక్ యూ స్పిరిట్. మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. అందరూ పైకి లేగుతారా? నా బ్రతుకుకు అది మేలయ్యా. 2 చేతులు జోడించి చెప్తామా? మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. అదే ఆనందము, మహాగానందము, అదే సంతోషము, నిత్య సంతోషము. చెప్పాలి. అదే మహాగానందము, అదే సంతోషము, నిత్య సంతోషము. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన స్త్రీల కనిన వారిలో గొప్పవాడనిపించుకున్న. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన స్త్రీల కనిన వారిలో గొప్పవాడనిపించుకున్న. యోసేపులాగునా జీవిస్తానేసయ్యా, యోహానులాగునా జీవిస్తానేసయ్యా, యోహానులాగునా జీవిస్తానేసయ్యా. ఒక నిమిషం అలా ప్రార్థన చేస్తారా? ఒక నిమిషం. ప్రభు నీతో మాట్లాడిన మాటను బట్టి ఈరోజు ప్రభు వాక్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావు, కానీ నీలో గర్వం, అహంకారం ఉందేమో. దేవుడు దీనురాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తగ్గింపు హృదయం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2 చేతులు నా వైపు ఇలా చూడండి. ఒకసారి అందరు కళ్ళు తెరిచి 2 చేతులు ఇలా పెట్టండి. 2 చేతులు ఇలా పెట్టండి. అబౌండ్ విత్ ది స్పిరిట్. ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది సమయం మీరు ప్రార్థన చేయాలి.
కొద్ది సమయం ప్రార్థన చేయాలి. నాలో తగ్గింపు లేదేమో ప్రభు, అందుకే నాతో మాట్లాడవు తండ్రి. నాలో తగ్గింపు కలిగిన జీవితం దయచే తండ్రి. నాలో స్థిరమైన మనసు పెట్టు అయ్యా. రెండవదిగా ధైర్యంగా నీ నామాన్ని ఒప్పుకోలేని ప్రజగా ఉన్నానేమో అయ్యా. నీ వాక్కును తండ్రి చెప్పలేని వ్యక్తిగా ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభువా. స్వార్థ చేయలేని వ్యక్తిగా ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి నీ స్వార్థను ప్రకటించే వ్యక్తిగా అయ్యా, నా ప్రవర్తన ద్వారా అయ్యా, నా చూపు ద్వారా అయ్యా, నా యొక్క నడవడికి ద్వారా నేను పూర్తిగా మార్చుకుంటానే ప్రభువా. నాకు సహాయం చేయవా ప్రభువా. అడగండి ప్రభువుని అడగండి. ఇంకా నోరు తెరవాలి. కొంతమంది నోరు తెరవట్లేదు, పెదవులు మాత్రమే కదులుతున్నాయి. నోరు తెరవాలి, ఒప్పుకోవాలి ప్రభు చెంత, ప్రభుని అడగాలి మీరు. నాలుగవదిగా సువార్త పరిచర్య నువ్వు చేస్తున్నప్పుడు, పరిచర్య చేసేటప్పుడు మనుషులు మెచ్చుకోవాలని నువ్వు చేయొద్దు, దేవుడు మెచ్చుకోవాలని నువ్వు చేయి. నీ సేవకుడు మెచ్చుకోవాలని చేయొద్దు, దేవుడు మెచ్చుకోవాలని చేయి ప్లీజ్. దేవుడి యొక్క వాక్యానికి నువ్వు లోబడగలిగిన వ్యక్తిగా, అరిస్తర్కు ఎలాగైతే పౌలు విషయంలో శిష్యుడిగా మారిపోయాడు, ఆయనకు లోబడాలని మనసు కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజు నీ సేవకుడికి లోబడుతున్నావా? నీ దేవునికి లోబడుతున్నావా? నీ భర్తకి నువ్వు లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడుతున్నావా? ఒకసారి గమనించు నా ప్రియ సంగమా. నువ్వు లోబడలేని వ్యక్తివైతే దీని మనసు నీలో లేదు. ప్రభు నీతో మాట్లాడిన మాట సాధారణమైనది కాదు. థ్యాంక్ యూ స్పిరిట్. హల్లెలూయా. నీకే వందనాలు తండ్రి.